మంజుల వాగ్విలాస మాణిక్య వీణా ఉపలాలయతే మదాలసా మంజుల వాగ్విలాస మహేంద్ర నీలజ్యుతి కోమలగే మహేంద్ర నీలజ్యుతి కోమలగే మాతంగ కన్యా మనసా స్మరామి మాతంగ కన్యా మనసా స్మరామి మనసా స్మరామి మనసా స్మరామి మనసా స్మరామి మామవతు శ్రీ సరస్వతి 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 కామకోటి పీఠ నివాసిని प्रार्थना शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तो भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे शुभम। स्वामी वैष्णवानंद जी महाराज
రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి తరఫున ఇదే ఆర్థిక స్వాగతం. ఈరోజు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి కొత్త అధ్యక్షులుగా మీ అందరికీ ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జగవెలిగిన రాజకీయానికి జెండా ఎన్నికన్నది అంత వాస్తవమో పట్టపగల వెంకట్రావు గారి గురించి పరిచయం చేయడం కూడా అంటే నిజమని చెప్పేసి మీ అందరికీ ఇందువల్ల తెలియజేస్తున్నాం. అలాగే ప్రముఖ కాంట్రాక్టర్ అయినటువంటి తోట సుబ్బారావు గారిని కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూల్ క్లబ్ ఆఫ్ కోటేజ్ డ్యూటీకి ప్రెసిడెంట్గా కీర్తి లక్ష్మి గారిని, అలాగే డాక్టర్ ఝాన్సీని సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. వీరందరికీ ఈరోజు ఇన్స్టిట్యూషన్ కార్యక్రమానికి ఇప్పుడు ముఖ్య అతిథిగా చేసినటువంటి డీజీ వి భాస్కర్ రావు, ఆయన గురించి కూడా మీ అందరికీ రాజమండ్రిలో ఉన్నటువంటి నగరవాసులకి కూడా పరిచయం చేసిన అవసరం లేదు. అలాగే ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్గా చేసినటువంటి స్వామి గారికి, మహారాజ్ గారికి, సభకు ఇచ్చినటువంటి ముఖ్యులకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఇన్స్టిట్యూషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసిందిగా ఈరోజు చీఫ్ గెస్ట్ అయినటువంటి డీజీ భాస్కర్ గారిని కోరు అండ్ డీజీ భాస్కర్ గారు పదవీ స్వీకారం చేద్దాం. పట్టుబాబు వెంకటరావు అలాగే తోట సుబ్బారావు ఈ రానున్న రోటరీ 21-22 సంవత్సరానికి పదవీ అలంకరణ చేసి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి వారిని మన సభ్యులందరినీ కూడా ముందుకు నడిపించడానికి కంకణం కడుతున్నాం. Now I will install the President and the Secretary of Rotary Club of Rajasthan. श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। అందరికీ నమస్కారం. బహుశా కరోనా మూలంగా ఆవి గాడి అనిపిస్తున్నాం. అయితే మా రోటరీ గవర్నర్, కాబోయే గవర్నర్ ఎన్టీఆర్ మిత్రుడు వి పుస్తకరామ గారు మమ్మల్ని నందు సుబ్బారావు గారిని అధ్యక్ష కార్యదర్శులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగా వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మిగిలిన వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో రోటరీ సంవత్సరం పాటు పరిపాలన చేయడానికి అంతా మనం రాజకీయ నాయకులకు పర్వాలేదు, పరిపాలన చేయడానికి కావాల్సిన బోర్డు ఉండాలి. కాబట్టి ఆ బోర్డులో ఉన్న సభ్యులందరినీ కూడా భాస్కర్ రావు గారు అమృత దస్తాలతో ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాలకి మనం ప్రవేశిద్దాం. ట్రెజరర్ సీతారాం మైస్టర్ online MSc broker Tata Steel Jeweler in Rajahmundry. Came to Rajahmundry in 1972. He is employed Happy Capital and do the first MSc broker in Rajahmundry. Now he is the distributor in Tata Steel.
www.rotaryclubofrajchandni.org open. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి వారు ఈ రోజున లాంచ్ చేసిన వెబ్సైట్ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి. ఇప్పటి వరకు మన కార్యక్రమంలో భాగంగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కంప్లీట్ అయింది. అది కాకుండా మన సోదర రొటేరియన్స్ అందరికీ కూడా ఈరోజు రోటరీకి సంబంధించిన కొంత నాలెడ్జ్ ఒక పుస్తకం, అలాగే వాళ్ళ గతంలో చాలాసార్లు రోటరీ ఇండికేషన్ గురించి ఒక పిన్ను రోటరీ పిన్ను ఇస్తుంటాం. అది కొంతమంది సంజీవరావు 24 గంటలు పెట్టుకునేవాడు కొంతమంది ఉంటారు, మాలాగా ఎప్పుడూ పెట్టుకోకుండా ఉండేవాడు కూడా కొంతమంది ఉంటారు, మధ్యలో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఏదైనా పెట్టుకునేవాడు కొంతమంది ఉంటున్నారు. అంచేత ఈ సంవత్సరం ఏం చేసిందంటే పిన్స్ తెప్పించాం. రోటరీ క్లబ్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సరిపడగా పిన్స్ తెప్పించి 6 నెలలకు ఒకసారి మళ్ళీ ఎలాగో వాళ్ళు పాటిస్తారు కాబట్టి 6 months ఒకసారి మళ్ళీ ఇద్దామని చెప్పి 2 జతలు తెప్పించి పెట్టించాం. అంచేత దయచేసి మీరందరూ కూడా రోటరీగా జాయిన్ అవ్వడం అనేది నా ఉద్దేశంలో మన పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తుంటాను. ఎప్పుడు కూడా నా బ్లడ్ గ్రూప్ ఎప్పుడైనా మీకు తీస్తే 100% రోటరీ వస్తుంది తప్ప ఏమి రాదు నాకు తెలిసి. నా బ్లడ్ గ్రూప్ ఏంటో నాకు ఇవాళ కూడా తెలియదు, నిజంగా చెప్తాను. ఎక్కువ టెస్టులు కూడా వెళ్ళాను కాబట్టి నాకు తెలియదు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా రోటరీ అనేది అది మనకు రుచించాలి, రుచిగా ఉండాలి. అందులో భాగంగా మన సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమానికి పెంచిన స్వామీజీ గారు వాళ్ళు రావడం మన అదృష్టం. వాళ్ళ నిజానికి చెప్పాలంటే ఈ ఫంక్షన్లో అత్యున్నతమైన వ్యక్తులు చీఫ్ గెస్ట్ మన ఇద్దరు కూడా చాలా ఉన్నతమైన వ్యక్తులు. వాళ్ళిద్దరినీ కూడా మన అదృష్టం కొద్ది రోడ్డులో బంధిష్టం కొద్ది వాళ్ళ గాలి ఇవ్వడం, మనకి రావడం, మనకు బ్లెస్సింగ్ ఇవ్వడం, ఈ సంవత్సరం పాటు దేనికి తీర్మానంగా మన సమాజంలో మనం చేసుకునే కార్యక్రమానికి వారి బ్లెస్సింగ్స్ ఎంతో మనకు దోహదపడతాయి. అందుకు భాగంగా నేను స్వామీజీ గారిని కోరింది ఏమిటంటే ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన మా రోటరీ సోదరులందరికీ ప్రధానమైన ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా వాటిని కోరి ప్రార్థిస్తున్నాను. ఈరోజు నాకు చాలా మర్చిపోలేనటువంటి ఒక భద్రస్థితిగా మిగిలిపోయేటువంటి శాశ్వత ప్రయోజనాలతో కూడిన విలువైనటువంటి సేవలను అందించడంలో రోటరీ క్లబ్ అన్నది అంతర్వేసించి ఇక్కడ సర్వ్ సేవ్స్ ది లైఫ్స్ ఇది రాసుకుంటుంది. పూర్తి సమాజాన్ని మార్చాల్సినటువంటి కర్తవ్యం మనందరిపైన ఉన్నది. అంటే సమాజ శ్రేయస్సు బాధపడుతున్నటువంటి ఆర్తితో కూడుకున్నటువంటి వాళ్ళ యొక్క సేవ చేయాల్సినటువంటి కర్తవ్యం మన పైన ఉన్నది. ఈ సంవత్సరం ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో నేను పాల్గొనడం, ఈ సంవత్సరం కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా యువకులే. యువకులకు ఆదర్శం స్వామి వివేకానంద. వివేకానంద స్వామి యొక్క ఆశయాలను అర్థం చేసుకొని సమాజం యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా పాటుపడాలని, ఏదైనా ఒక మధురమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి
ఒక విలువైనటువంటి ఈ సంవత్సరము మేము ఈ కార్యక్రమాన్ని చేశాము. రాజమండ్రి పురవాసులకు ఉపయోగకరంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా చేయగలిగాము అన్న సంతృప్తి వచ్చే సంవత్సరం కొత్తగా పాల్గొనడం వచ్చే లోపల మీరు మీ పరిపూర్ణం చేయగలరు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. భగవంతుడు కూడా మీకు అటువంటి ఆలోచన ఆరోగ్యము కలిగించాలని మనస ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కార్యదర్శి ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈ సంవత్సరము రోటరీ క్లబ్ వాళ్ళు దొంగ సుబ్బారావు గారిని సెక్రటరీ గాను, పట్టబగల వెంకటరావు గారిని ప్రెసిడెంట్ గాను ఎన్నుకోవడం జరిగింది. వీరు ఇరువురు కలిసినప్పుడు ఖచ్చితంగా అత్యున్నతమైనటువంటి సేవలు ఈ సంవత్సరం జరుగుతాయి అన్న అనడంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. మన తోట సుబ్బారావు గారు రాజమండ్రి వాస్తవ్యులకి ఆయన గురించి పరిచయం చేయడం అంటే అది చాలా వింతగా ఉంటుంది. అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. దాదాపు అన్ని ఆధ్యాత్మిక సంస్థలతో వారికి సన్నిహితమైనటువంటి సాన్నిహిత్యం ఉన్నది. రామకృష్ణ మిషన్తో కూడా దొంగ సుబ్బారావు గారికి ఒక గొప్ప అనుబంధం కలిగి ఉంది. వారు అంబాలచరువులో వివేకానంద స్వామి విగ్రహము ఆ మండప నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. ఎప్పుడు 24 గంటల్లో ఏ సమయంలో అయినా సరే వారికి ఏ సలహా అడిగినా కూడా వరుణగా సుబ్బారావు గారికి 3 సంవత్సరాలుగా మాతో కలిసి పనిచేస్తున్నారు. మేము వివేకానంద స్వామికి ఆశయాలతో ఏ రకంగా అయితే సేవలు అందిస్తూ ఉన్నామో, ముఖ్యంగా మధ్య ప్రాంతంలో రోటరీ క్లబ్ వారు కూడా ఆ మధ్య ప్రాంతాల్లోకి వెళ్ళి రంపచోడవరం వైపు చాలా నిరక్షరాస్యతో, చాలా కార్యక్రమంతో, ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎంతో మంది ఆదివాసీలు అక్కడ చాలా కష్టపడుతూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆ ప్రాంతాలను కూడా దర్శించి వారికి మనం ఏదైనా చేయగలమా? ప్రధానంగా వైద్య రంగంలో ఏదో ఒక సేవ మేము వారానికి 2 రోజులు చొప్పున, నెలకి 5 రోజులు మేము అక్కడ స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాము. మీరు మాతో కలిసినా సరే, మేము మీతో కలిసినా సరే, ఇరువురు కలిసి అక్కడ ఏదైనా మనం చేయగలమా? ఎందుకంటే అయోగ్యులకి అపాత్రత చేయకూడదు. మనం ఇచ్చేటువంటి ఏ ఒక రూపాయి అయినా సరే సరైన చోటికి సరైన పద్ధతిలో చేరగలగాలి. అప్పుడే మన సేవకి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి మీరు మనం కలిసి మీరు కనుక ముందుకు వస్తే ఏదైనా మనం చేయగలం. లేక మీరు చేసేది ఏంటంటే మమ్మల్ని నమ్మాలంటే మీతో మేము ఉంటాం. మన బాధపడుతున్నటువంటి మన సహోదరులకు మనం ఏదైనా చేయగలమా అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని ఈ సంవత్సరం కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి, బాధ్యతలు స్వీకరించినటువంటి రొటేరియన్స్ అందరినీ కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తోట సుబ్బారావు గారికి, పట్టబడి వెంకటరావు గారికి, భాస్కర్ గారికి అందరికీ కూడా
మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్తాను. అయితే వారు చెప్పిన ఒక విషయం, ప్రపంచంలో ఇప్పటి వరకు భారతదేశాన్ని చూసుకుంటే రామకృష్ణ మఠం కానీ, ఇతర మఠాలు కానీ, ఇస్కాన్ కానీ, ఇలాంటి సంస్థలన్నీ ఉంటూ రోటరీ అనే ఇంటర్నేషనల్ సంస్థ, లయన్స్ క్లబ్ అనే ఇంటర్నేషనల్ సంస్థ, ఏసెస్ క్లబ్ అనే ఇంటర్నేషనల్ సంస్థ, ఇలాంటివన్నీ ఉండబట్టే ఈ ప్రపంచంలో ఎంతో మంది సేవ చేసుకుంటే ఇవాళ ఈ ప్రజలు ఎంతో మంది అనాగరికంగాను ఆర్థికంగా ఇబ్బందులు ప్రతి వ్యక్తికి సమాజానికి ఈ సేవ దోహదపడుతున్నాయి. అందులో భాగంగా స్వామీజీ వారు చెప్పింది ప్రకారంగా రామకృష్ణ మఠం తరఫున ఫారెస్ట్లో ఉన్న కొన్ని అక్కడ ఎన్నో విద్యపరంగా వైద్యపరంగా కొన్ని సమస్యలు ఉండవచ్చు. వాళ్ళ చరిత్రాత్మకంగా అక్కడ ఎన్నో రకాల సేవలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా స్వామీజీ మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసి ఈ సేవా సంస్థ ద్వారా ఏదైనా మనం కలిసి చేయడానికి అవకాశం ఉంటుందా, వారు చేసే దాంట్లో ఉడతా భక్తిగా మేము కూడా ఎంతో కొంత సాయం చేయొచ్చా అని అడగడం జరిగింది. అందులో భాగంగా తప్పనిసరిగా మేము ఒక మీటింగ్, స్పెషల్ మీటింగ్ పెట్టుకుని రోటరీ సభ్యులతో డిస్కస్ చేసి భాగంగా వాట్సాప్ 24 మంది అక్కడే ఉంటారు కాబట్టి ఆయన ద్వారా ఆయనకు ఒక లెటర్ ద్వారా చేస్తూ మాకు అవసరమైతే మాకు రాబోయే గవర్నరు, ప్రజెంట్ గవర్నరు భాస్కరమ్మ గారితో కూడా కొన్ని విషయాలు డిస్కస్ చేసి తప్పనిసరిగా మా శక్తి మేరకు మేము ఉపయోగపడతామని చెప్పి సభాముఖంగా నేను వారికి హామీ ఇస్తున్నాను. తదుపరి కార్యక్రమం ఏంటంటే ఎన్ఆర్వీ క్లబ్, అంటే రోటరీ క్లబ్కి అనుబంధంగా ఉండేది ఎన్ఆర్వీ క్లబ్. రోటరీ క్లబ్లో ఉన్న వాళ్ళ మగవాళ్ళు అందరూ భార్యలు ఉంటారు, కాకుండా బయట వాళ్ళు కూడా ఉండే క్లబ్. ఆ క్లబ్ కూడా చరిత్రాత్మకంగా ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఈ క్లబ్లో నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి పట్టభద్రుల అనంతరామలక్ష్మి గారు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఎందుకంటే రోటరీ క్లబ్లో ఉన్న సభ్యుల భార్యలు సాధ్యంత వరకు ఎన్ఆర్వీ క్లబ్లో ఉండడం మంచిది. దానికి నా అనుభవం కూడా చెప్తాను. 1992-93లో నేను రోటరీ క్లబ్లో సభ్యుడిగా జాయిన్ అయిన తర్వాత సమస్య ఎలా ఉందంటే, ఇంటికి వెళ్ళిన వెంటనే ఏ రోటరీ క్లబ్ మీటింగ్ వచ్చిన రోజు నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఏదో రకంగా గొడవ ఉండేది. ఇంటి దగ్గర ఏ గొడవ అంటే ఏది లేదు. క్లబ్ నెంబర్ తిరగడం అలవాటు చేసుకున్నారు మీరు. ఏ క్లబ్ నెంబర్ కానీ బ్యాకాట్కి వెళ్ళానా, ఇంకో చోటుకి వెళ్ళానా, రోటరీ క్లబ్ అంటే వాళ్ళకి తెలియదు. క్లబ్ నెంబర్ తిరుగుతున్నారని అని బట్టలు పాటించే మానసికంగా ఒక బాధ అనిపించేది నాకు. ఏంటి నేను రోటరీ క్లబ్ మీటింగ్ వెళ్ళి క్లబ్లు అంటే నాకు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలి, ఈ గొడవ ఉండేది, సింపుల్గా ఉండేది. వాస్తవం ఎలాగ ఈ సమస్య సాల్వ్ చేయమని చెప్పి ఒక రోజు నేను మాకు అనుబంధంగా ఉండే ఇండస్ట్రీ క్లబ్ వాళ్ళని అనుబంధంగా ఉండే ఎన్ఆర్వీ క్లబ్ అద్దెపల్లి గిరిజనదేవి గారని ఉండేవారు. ఆవిడ మా మీటింగ్ కూడా వస్తుండేవారు. అప్పుడు 93లో 94లో అనుకుంటాను. అమ్మా నా పరిస్థితి ఎలా ఉంది, నేను రోటరీ క్లబ్లో ఉండడమా మానేయడమా, రోటరీ క్లబ్లో ఉండడమా మానేయడమా అని అనేటప్పటికి మదన్ నేను వస్తానని చెప్పి ఆవిడ ఎన్ఆర్వీ సభ్యులందరినీ తీసుకొని మా ఇంటికి వచ్చి ఒక రోజు వచ్చి ఆవిడ కూర్చోబెట్టి రోటరీ క్లబ్ అంటే ఏమనుకుంటున్నారు, మీరు ఎన్ఆర్వీ క్లబ్ అంటే ఏమనుకుంటున్నారు అని ఆవిడ వెంటనే ఆ సంవత్సరం ప్రెసిడెంట్గా మెడలో కాల్ వేసి ప్రెసిడెంట్ చేసేసింది. మీరు కూడా పాటించవచ్చు. రోటరీ క్లబ్ సభ్యుడికి ఇది ఒక మంచి సూచన. ఇంటికాడ ఏమైనా గొడవలు ఉంటే ఇమీడియట్గా కాల్ వేయడం. కాల్ వేసేసిన తర్వాత ఆవిడ ఇంటికి వంటకి పరిమితమైన మనిషి ఈ కాలం ఎప్పుడైతే మెడలో పడదో బాధ్యతను తీసుకుంది. అది పుస్తకం అంటారు. ఒక బాధ్యతను తీసుకుని ఆ బాధ్యతను అక్కడి నుంచి ఇంకా రెగ్యులర్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ నేను ఎప్పుడైనా రోటరీలో మీటింగ్ మానేస్తే మీటింగ్ మానేసరికి మీటింగ్ వెళ్ళరా చూసారు, రివర్స్ అయిపోయింది కేసు అంతా. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఒక ఎన్ఆర్వీ క్లబ్ను కూడా కోట్ చేసి రోటరీ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అని చెప్పి ఒక క్లబ్ని పెట్టి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆవిడ అది నడుపుతూనే బాధ్యత ఎన్ని పనులున్నా రోటరీ క్లబ్ ఎన్ఆర్వీ క్లబ్ ఖచ్చితంగా ఆవిడ పాటిస్తుంటే దాని బాధ్యతను తీసుకుంటుంది, దానికి కావాల్సిన కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది.
ఏది ఏమైనా ముందు ప్రయారిటీ ఆ క్లబ్ చేస్తుంది. అది కాకుండా ఇన్నర్ రివ్యూ చేయమని కూడా చేసింది. నేను రోటరీ క్లబ్లో ఉండి 7 సార్లు, 7వ సారి నేను 7వ సారి ప్రెసిడెంట్ బహుశా ప్రపంచంలో తీసుకుంటారని నేను నమ్మను. దాని గురించి చెప్తాను మీకు. అంచేత ఆవిడ బాధ్యతగా ప్రతి సంవత్సరం కూడా రోటరీ క్లబ్ చేసిన ఇన్స్టలేషన్ కార్యక్రమంలో కంపల్సరీ ఇన్నర్ క్లబ్ కార్యక్రమం ఇన్స్టలేషన్ ఉంది కాబట్టి ఒక 10-15 నిమిషాలు వాళ్ళ ఇన్స్టలేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. వారి కార్యక్రమాలను చేయవలసిందిగా అనంతరామలక్ష్మి గారిని కోరుతున్నాను. సభకి నమస్కారం. ఈరోజు ఇన్స్పిరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రోటరీ అండ్ ఇన్నర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ భాస్కర్ రామ్ గారికి, కష్టపరంగా చేసినటువంటి స్వామీజీ మహారాజ్ గారికి, మహారాజ్జీ గారికి, అలాగే ఆ ఉత్తరేట్ చేసిన సోదరి రొటీరియన్స్ అందరికీ, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోటరీ అధ్యక్షుడు శ్రీ పట్టుపల్లి వెంకటరావు గారికి, సెక్రటరీగా శ్రీ తోట సుబ్బారావు గారికి, వాళ్ళ టీమ్ ఆఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఇన్నోవేట్ క్లబ్ ఆఫ్ కాలేజ్ నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం పండుగ పండుగ ఇది ఎంతో కొత్త వెలువడంతో ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి కార్యక్రమం. లాస్ట్ ఇయర్ కరోనా కాలం కాబట్టి దీనికి కూడా ముందుకు వచ్చి చేయలేకపోయాం. ఈ రోజున మీతో కూడా మేము చేసుకుంటాం అన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి రోటరీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఇన్నోవేట్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి గోల్డెన్ జూబ్లీ అంటే మేము ఒక న్యూ పాత టీం నుంచి మేము న్యూ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇన్నోవేట్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఒక క్లబ్ ఉంది ఇన్నోవేట్. ఇది గోల్డెన్ జూబ్లీ అంటే ఇన్నోవేలు స్టార్ట్ అయ్యి డిస్టిక్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాలంలో మేము క్లబ్ పెట్టడం జరిగింది. అందుకని మేము ఇన్నోవేట్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి గోల్డెన్ జూబ్లీ పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా ఏ విఘ్నాలు లేకుండా విఘ్నాలు లేకుండా రోటరీ వారితో సమానంగా వారు చేసే సేవా కార్యక్రమం మేము చేసే కార్యక్రమాలు పట్టుకుంటున్నాం. ఇంతవరకు ఎంతో శాఖశక్తిగా సమాజ సేవ చేయడానికి మా హృదయపూర్వకంగా ముందుకు వచ్చి మేము చేసుకుంటున్నాం. ఈరోజు మా నువ్వు టీం వాళ్ళందరికీ కూడా మీరు అభినందించాలని కోరుకుంటూ, ఈరోజు లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ ప్రిన్సిపల్ గారు వేదికగా కోరుతున్నాను. అలాగే సెక్రటరీ కమ్మని గారిని కూడా వేదికగా కోరుతున్నాను. రోటరీ క్లబ్ ఏదో ఇన్స్టిట్యూషన్ అయిపోతుంది, ప్రమాణ స్వీకారం అయిపోతుంది, ఏదో పెద్ద పండుగ కాదు. బట్ ఇందులో భాగంగా రాజమండ్రి రోటరీ క్లబ్ చేసిన సేవలు ఉంటాయి. అవి కొద్దిగా మీలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ తెలియపరచుకున్న బాధ్యత మీకు ఉంటుంది. అంచేత 10 నిమిషాలు 5 నిమిషాలు ఆ విషయాలు చెప్తాను మీకు. దయచేసి మీరు వినండి. రోటరీ క్లబ్ గురించి ఏం చెప్పాలన్నా గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి వారు చెప్తారు. నేను రోటరీ క్లబ్ గురించి ఎక్కువ మాట్లాడాను. కానీ రాజమండ్రి రోటరీ క్లబ్ గురించి 2-3 మాటలు చెప్తాను, ఎక్కువ కాదు. రాజమండ్రి రోటరీ క్లబ్ 1953 సెప్టెంబర్ 23వ తారీఖున రాజమండ్రిలో రంగరాజన్ గారు ఒక డిస్ట్రిక్ట్ జడ్జి గారు దీన్ని ప్రారంభించారు. ఆయన రొటేరియన్ గారు దీన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేదీప్యమానంగా ఈ రోటరీ క్లబ్ జరుగుతూనే ఉంది. సమాజానికి రాజమండ్రిలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూనే ఉంది. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది 1957లో
ఈ రోటరీ క్లబ్ వచ్చినప్పటి నుంచి కూడా 53లో వచ్చిన 57లో ఈ స్థలాన్ని ఆ రంగరాజన్ గారు అప్పుడే పర్మిషన్ పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొని ఆ తీసుకున్న దాన్ని ఇక్కడ షెడ్ వేసుకుని వాళ్ళు ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ ఉండేవారు. అంతకుముందు రాజమండ్రి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మీటింగ్లు జరుగుతుండే రోటరీ క్లబ్. 1957 నుంచి కూడా ఇక్కడే మీటింగ్లు జరుగుతున్నాయి. ఈ రోజు వరకు దేదీప్యమానంగా జరుగుతూనే ఉన్నాయి. ఒకటే అయితే రోటరీ క్లబ్ చేసే సేవలు ఏమిటి, ఏం సేవలు చేస్తుందని ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఉన్నదే పల్స్ పోలియో విషయం. పల్స్ పోలియో కానీ, ఎడ్యుకేషన్ మీద కానీ, హెల్త్ మీద కానీ, ఈ సమాజంలో ఏదైనా రుగ్మతలు ఉంటే, ఎవరైనా నెగ్లెక్ట్ చేసిన ఐటమ్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని రోటరీ క్లబ్ టేకప్ చేసి దానిలో పెట్టే ప్రజలందరి చేత చేయించే కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా చేపడుతుంది. అందులో భాగంగా 93-94 సంవత్సరంలో రాజమండ్రి రోటరీ క్లబ్ ఇక్కడే ఇదే స్థానంలో ఇప్పుడు మన వేదిక మీద ఉన్న మన ముఖ్య అతిథి ఇన్స్టలేషన్ ఆఫీసర్ బి భాస్కరరావు గారు ఇందాక ఒక కార్యక్రమం పైకి వెళ్ళిన తర్వాత రూమ్ ఓపెన్ చేసే కార్యక్రమం అన్నారు. నేను ఇక్కడ పురుడు పోసుకున్నాను అంటే నేను మొట్టమొదటి రోటరీ క్లబ్ సభ్యుని ఇక్కడ. అంటే ఆయన ఈ రోటరీలో మొట్టమొదటి రోటరీలో ఇక్కడే జాయిన్ అయ్యారు. ఈ రోటరీ క్లబ్ లో జాయిన్ అయ్యారు. ఆయన రోటరీ క్లబ్ మెంబర్ ఇక్కడ. అయితే 1993-94లో మీ అందరికీ తెలిసిన విషయం. బహుశా ఇవాళ కైలాసపురం చూసిన తర్వాత ప్రతి వాడు ఏమనుకోవచ్చు అంటే శ్మశానం అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. అంత దౌర్భాగ్యంగా ఉంటుందన్న విషయం పల్లెటూరుకి వెళ్తే కానీ తెలియదు. రాజమండ్రి టౌన్లో కైలాసపురం చూస్తే విహార కేంద్రాల్లో ఉంటాయి. ఆ విహార కేంద్రాలను చూసి అది 30 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ ప్రతి వాడికి కూడా అదంటే ఒక ఏడాది రోటరీ క్లబ్ అంటే ఎలాగ ఉంటుంది, శ్మశానం అంటే ఏ రకంగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. అందమైన శ్మశానం రాజమండ్రి రోటరీ క్లబ్ తయారు చేసింది. అది విహార కేంద్రంగా ఉండడానికి రాజమండ్రి రోటరీ క్లబ్ తయారు చేసింది. అంతే తప్ప శ్మశానం ఎప్పుడు శ్మశానమే. అది ఎలా ఉన్నదంటే ఏ దౌర్భాగ్యంగానో మనకి ఇక చూడడానికి దుర్గంధంతోనూ వాసనతోనూ దరిద్రంగాను అది ఎక్కడికి వెళ్ళినా శ్మశానం అలాగే ఉంటుంది. ఆ శ్మశానాన్ని బాగు చేయడానికి 94-95 సంవత్సరంలో రాజమండ్రి రోటరీ క్లబ్ సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే టోటల్గా నెగ్లెక్ట్ చేసిన శ్మశాన వాటిని బాగు చేస్తే ఎలాగా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు మేడపాటి సీతారాం రెడ్డి గారు, బి భాస్కరరావు గారు, ఎంకే మూర్తి గారు, వీళ్ళ ముగ్గురు మెయిన్. వీళ్ళ ముగ్గురే ముఖ్యం. వీళ్ళ ముగ్గురు ఉన్న తర్వాత ఇదే క్లబ్లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగిన తర్వాత అప్పటి నేను సెక్రటరీగా ఉన్నాను. సెక్రటరీగా ఉన్న తర్వాత ఏం చెయ్యాలి, మనము ఏ రకంగా చేయాలి అని అందరూ ఆలోచన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇంతిస్తానంటే ఒక స్పాట్లో 14 లక్షల రూపాయలు పోగొని నాకు బాగా 30 సంవత్సరాల తర్వాత కూడా 14 లక్షల రూపాయలు ఆ రోజుల్లో నేను 50,000 ఇస్తాను, నేను 2 లక్షలు ఇస్తాను, నేను 2 లక్షలు ఇస్తాను అని 14 లక్షల రూపాయలు జరిగిన తర్వాత ఎంకే మూర్తి గారు, భాస్కరరావు గారు, నేను ఇంకా తర్వాత మేడపాటి సీతారాం రెడ్డి గారు, సోదరు రొట్టె సిఎస్ వెంకటరావు గారు అందరూ కలిసి బొట్టులింగాలు శ్మశాన వాటి దగ్గరికి వెళ్ళాము. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత 2 అడుగులు దగ్గర ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. అసలు ఏం చేయాలి, ఇలా డబ్బులు అయితే మనం కలెక్ట్ చేసి ఇస్తానని రెడీ చేశాం, కానీ ఇది మనం బాగు చేయగలదు, మన బాధ్యతలు మన వల్ల అవుతాయి అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పట్టుదలతో చాలా పట్టుదల ఖచ్చితంగా చేయాలి అని మేడపాటి సీతారాం రెడ్డి గారు ఆయన కంకణం పడుతున్నారు. ఎట్టి పరిస్థితులు మనం దీన్ని చేయాలి, ఎట్టి పరిస్థితులు మనం దీన్ని బాగు చేయాలి అని పెట్టుకున్న తర్వాత అది ఖచ్చితంగా అక్కడి నుంచి ఆయన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది, జేసీబీలు, లారీలు వగైరా ఉంది కాబట్టి దాన్ని ఒక నమూనాగా తయారు చేసిన తర్వాత కోటలు బాగా గారి అప్పుడు ఆయన కాంట్రాక్టర్గా ఉండేవాడు. ప్రాజెక్టు సభ్యుడు కాదు, ఆయన 97 సభ్యుడిగా వచ్చారు. కోటలు బాగా గారి సలహా తీసుకొని దాన్ని ఏ విధంగా చేయాలంటే నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి దానికి అక్కడ ప్రతిదీ తయారు చేసేటప్పటికి నేను సెక్రటరీగా, నేను ప్రెసిడెంట్గా, అందులో భాగస్వామిగా వీళ్ళు కూడా ఉంటూ ఆ పనులన్నీ చూసుకుంటూ 97 జూన్ 22వ తారీఖున కోటలింగాల శ్మశాన వాటిక తయారు చేసిన తర్వాత ఇంచుమించుగా రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఒక అద్భుతమైన శ్మశాన వాటిక తయారయ్యింది. ఏమిటి అంటే బహుశా విహారయాత్రకు వెళ్ళడానికి కానీ, సదుపాయాలకు కానీ
మరి శ్మశాన వాటి కంటే ఏదో దానం చేయడం ఒకటే కాదు, స్నానాలు చేయడానికి గదులు, కూర్చోవడానికి గ్యాలరీలు, అస్థికలు పెట్టుకోవడానికి లాకర్లు, తీసుకురావడానికి ఒక వ్యాన్ తయారైన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి? దీనికి అప్పటి వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా కనీసం నలుగురు మోసుకొచ్చేవారు. నలుగురు మొయ్యపడికో నలుగురు మారేవారు, నలుగురు ఈ శవాన్ని మొయ్యపడికో నలుగురు మారేవారు. అటువంటి పరిస్థితుల్లో మేము కమిటీ అందరూ కూర్చుని రోడ్డు క్లబ్లో నిర్ణయం తీసుకున్నాం. ఏంటి, ఒక బ్యానర్ ఉంటే బాగుంటుందేమో అని. సార్ చాలా మంది తెలియదు. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా రోడ్డు క్లబ్ ఈ శ్మశాన వాడికి మా పేరుంటే బాగుంది, ఈ శ్మశాన వాడికి మేము చేయగలిగితే బాగుంది, ఈ శ్మశాన వాడికి ఏదో కైలాసం అయితే బాగుంది అంటారు. అంటే ఏ శ్మశానానికైతే మనం వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నామో అది రోటరీ వాడు మాకే కావాలనే స్థితి తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందం ఉంటుంది. రోటరీ వారు చేసే సేవలకి ఒక శ్మశాన వాటిగా ఆ దుర్గంధంతో ఉండేదానికి అక్కడ వెళ్ళడానికి వద్దు, అది సెంటిమెంట్ నాకు అక్కర్లేదు, దానికి దూరంగా ఉంటున్న వాళ్ళు వాళ్ళ మైలేజ్ కోసం దాన్ని పాల్గొంటున్నారు ఇవాళ సమాజంలో. నాకు ఆశ్చర్యంగా ఉంది, నాకు ఆనందంగా కూడా. ఎందుకంటే అంత స్థాయిగా ఇచ్చింది ఇవాళ కైలాసపూర్ అంటే. ఆ కైలాసపూర్ వ్యాన్ కావాలనుకున్నప్పుడు ఏం చేద్దాం అనుకున్నప్పుడు పట్టపగులు అనంతరామలింగం గారు 97లో 2 లక్షల రూపాయలు ఇచ్చారు. 2 లక్షల రూపాయలు తీసుకొని కాకినాడ వెళ్ళి ఎస్ఆర్ఎండి చౌదరి గారితో మిగిలి ఫైనాన్స్ చేసి మొదటి వ్యాన్ పెట్టాం. ఇవాళ 10 వ్యాన్లు ఉన్నాయి. 10 వ్యాన్లు కూడా 2 జిల్లాలు కూడా సర్వీస్ చేస్తాయి స్లోగా. ఇందులో భాగంగా ఏమైంది, మొత్తం భారతదేశం అంతా కూడా ఈ శ్మశాన వాడిని ఆదర్శంగా తీసుకుంది. భారతదేశం అంతా కూడా ఆదర్శంగా తీసుకుంది, రాష్ట్రం అంతా ఆదర్శంగా తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, రాజమండ్రి రోటరీ కైలాసం భూమి ఉంటుంది. ఆ తర్వాత 2000లో బాధ్యతగా మళ్ళీ భాస్కరం గారు అక్కడ ట్రెజరర్గా ఉన్నారు. ఆ 2000లో కూడా ఇంగ్లీష్ పేట కైలాస భూమి ఒక ఆల్మోస్ట్ టూరిజం లాగా ఉంటుంది. ఇవాళ కూడా ఒక టూరిజం స్పాట్. అక్కడ మళ్ళీ పత్రికా విలేకరులు నేను 97లో నేను అధ్యక్షుడిగా ఉండి అది ప్రిసైడ్ చేస్తున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఇక్కడ టూరిజంగా ఉంది, ఇంగ్లీష్ పేటలో కూడా టూరిజంగా తయారు చేస్తాం అద్భుతంగా. అప్పుడు పేపర్లో మన్నాడు పేపర్లో రాసింది ఏంటంటే పట్టపగలు పగటి కళలు కంటున్నాడు కైలాస భూమి విషయంలో టూరిజంగా చేస్తాడట. నిజం. తర్వాత కళ్ళు మారిపోయి ఇవాళ టూరిజం కదా, ఇప్పుడు వెళ్ళినప్పుడు టూరిజంలో ఉంటుంది. అది ఎక్కడ చూసినాను అద్భుతంగా తయారు చేస్తాం. ఇవాళ ఇంగ్లీష్ పేట కైలాసం అద్భుతంగా తయారు చేస్తాం, కోటింగాల కైలాసం అద్భుతంగా తయారు చేస్తాం, చరిత్ర సృష్టించాం, అద్భుతంగా నడుపుతున్నాం. వాళ్ళు నడుపుతున్నాం, మేము నడపడమే కాదు మేము నడుపుతున్నాము. ఒక అద్భుతమైన శ్మశాన వాడి రోటరీ వాళ్ళు నిర్మించారని దానికి మా కొలబద్ద కాదు, లింక్ అప్ వరల్డ్ రికార్డు వాళ్ళు పట్టభద్రుల వెంకటరావు గారు రోటరీ క్లబ్ తరఫున నిర్మించిన కైలాసం లింక్ అప్ వరల్డ్ రికార్డు వాళ్ళు ఇచ్చిన తర్వాత నాకు కూడా ఆశ్చర్యం. ఎందుకంటే దానికి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి నాకు. నిజానికి నాకు ఒక్కటే కాదు, ఇది రోటరీ సభ్యులందరితో కలిసి చేసిన పని. కాకపోతే ఈ 2 రోటరీ క్లబ్ని నడపడానికి అదే రోజుల్లో 97లో మేము వికాస్ రాజు గారు అని చెప్పి ఇక్కడ కమిషనర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సీతారాం రెడ్డి గారు రోటరీ సభ్యులు అందరం కలిసి మేము వెళ్ళి ఒక అద్భుతమైన శ్మశాన వాడి పెట్టాం. మేము ఓపెన్ చేసినాం, జనాన్ని కమిటీ చేసినాం ప్రజలకి. ఇది మీరు మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు మెయింటైన్ చేయండి అని చెప్పి ఆ కమిషనర్ గారిని అడిగితే ఆయన ఒక నవ్వి ఇది మున్సిపాలిటీ లాగే ఉంటుంది, మేము మెయింటైన్ చేస్తే తెలుగు రాని వచ్చి తెలుగుతో మాట్లాడుతూ మీరే మెయింటైన్ చేయండి, మీరే ప్రయత్నం చేయండి అన్నాడు. మీరే ప్రయత్నం చేయండి అంటే ఏం చేస్తాం, మేము ప్రయత్నం చేసాం. మేము ప్రయత్నం చేసిన ఆఖరికి ఏం చేసింది, ఉన్న పరిస్థితుల్లో అందరూ కలిసి నా బుద్ధ స్కంధాల మీద పెట్టారు. నా బుద్ధ స్కంధాల మీద పెట్టిన తర్వాత నేను బాధ్యత తీసుకుని రాజమండ్రికి ఈ రోజుకి కూడా ఒక కాటి కాపరిగా నేను ఉన్నాను. నా శరీరాన్ని దేహాన్ని విడిచిపెట్టే వరకు నేను ఆ కాటి కాపరిగానే ఉంటాను. ఎందుకంటే ఆ కాటి కాపరి అనే పదం నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు రుచిగా ఉంది. నేను చేయడానికి తెల్లారుజాము 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆ పని చేస్తున్నాను. ఏ నాడు కూడా ఇవాళ కరోనా బాడీలు కానీ ఇంకోటి కానీ ఒక చిన్న కంప్లైంట్ 26 సంవత్సరాలుగా ఒక్క కంప్లైంట్ ఎవరైనా ఛాలెంజ్ చేసి చెప్తాను. ఒక్క కంప్లైంట్ నాకు సౌకర్యాలు జరగలేదని కానీ నేను వచ్చిన తర్వాత ఇది లేదని కానీ నా వ్యక్తిని ఎవరైనా చూపించాడు. ఈ ఊళ్ళో చుట్టుపక్కల 2 జిల్లాల్లో రాష్ట్రం నుంచి కూడా వస్తాయి. అంత చక్కగా రోటరీ కైలాసం నడుపుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఇంత విషయం కూడా చెప్పడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో భాస్కరరామ గారు ముందు చూపు చూడకపోతే, ఎందుకంటే భాస్కరరామ గారు లాంటి మనిషి ఒక మీటింగ్ లో నేను ఇదే మీటింగ్ లో చెప్పాను, నాకు బాగా గుర్తు. అనంతరామకృష్ణ కూడా వేదిక మీద ఉంది. ఆయన అప్పటికి పెళ్లి అవ్వలేదు.
వెళ్ళి అవ్వగానే రోటరీ క్లబ్లో మెంబర్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆయన స్పీచ్, ఆయన మాటలు, ఆయన కలుపుకోవటాను, ఆయన స్పీడు చూసి నేను వేదిక మీద మాట్లాడుతున్నాను. భాస్కరరామ గారు లాంటి కొడుకు నాకు ఉంటే బాగుండు, నాకు కొడుకు లేడు, నాకు నలుగురు ఆడపిల్లలు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. మీకు 87 సంవత్సరాల విషయం కింద విషయం చెప్తున్నా. భాస్కరరామ గారు లాంటి కొడుకు నాకు ఉంటే బాగుండు అని నేను చెప్తే అందరూ తప్పట్టుకోండి, ఇలాగే నవ్వారు ఆ రోజు అందరూ కూడా. ఎందుకంటే ఒకటే చెప్తాను కదండి, మీరు భాస్కరరామ గారు చార్టెడ్ అకౌంటెంట్, వాళ్ళ వారసత్వంగా ఉంటుంది, చాలా జమ్గా ఉంటాడు ఆయన. జనరల్గా చార్టెడ్ అకౌంట్ కానీ ఇంకోటి కానీ ఇలాంటి ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు సేవా కార్యక్రమాల్లో కాదు. రాజమండ్రిలో రాజమండ్రి ఇతరులు కానీ ఎక్కడైనా ఏ సేవా కార్యక్రమాలు ఉంటే ఆయన ముందుంటాడు. వ్యక్తిగతంగానే కాదు, ఆర్థికంగా కూడా, సంపూర్ణమైన ఆర్థికంగా ప్రతి చోట ఆర్థికంగా ఉంటాడు ఆయన. నంబర్ 1. ఆయన పరోక్షంగా చెప్పుకునే మాటలు మేము ఈ ప్రత్యేకంగా ఇవాళ ఆయన ఎదుర్కొన్న చెప్పాల్సింది ఏం లేదు. ప్రతి దానికి కానీ వాళ్ళ టెన్నిస్లో కానీ ఇతర విషయాల్లో కానీ రోటరీలో కానీ ఏదైనా చూడండి, భాస్కరరామ గారు అంటారు. ఎందుకంటే మనం చేసే పని బట్టి మన రియాక్షన్ ఉంటుంది, మన రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది. అటువంటి మనిషిని ఇవాళ రోటరీ గవర్నర్గా ఎన్నుకోవడం అనేది ఒక రకంగా రోటరీ అదృష్టం. ఎందుకంటే అటువంటి మనిషి రోటరీ కావాలి, రోటరీకి అటువంటి వ్యక్తులు కావాలి. అటువంటి వ్యక్తులు రోటరీలో లేకపోతే రోటరీ బతకదు. కానీ ఇది బ్రతుకుతుంది అంటే భాస్కరరామ గారు. ఈ సంవత్సరం మన అదృష్టం ఏంటంటే మన గవర్నర్ రామారావు గారు ఆ ఇంజనీర్ ఉంటారు, ఆయన చార్టెడ్ అకౌంటెంట్. మన కాబోయే గవర్నర్ భాస్కరరామ గారు ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఈసారి గవర్నర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ వేరు నడుస్తుందేమో అనిపించింది నాకు, అంతకుముందు ఎప్పుడు లేదు. రెండోది, ఇది కాకుండా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఒక రూమ్ లో ఉన్నారు. ఆ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యేటప్పుడు కూడా నాకు తెలిసినంత విషయంలో కూడా అంత అనుబంధం ఉంది. అయితే అటువంటి వ్యక్తి మనకి కైలాసంలో 2 రావడానికి ఆయన శ్రమ, ఆయన కృషి చాలా ఉంది. ఇది ఒక స్థితి కోసం చెప్పట్లేదు, ఇది వాస్తవం. అయితే ఇక్కడ చాలా మంది చాలా రకాల అనుమానం రావచ్చు. బట్టగోల వెంకటరావు గారు అసలు ఏంటి అని మళ్ళీ ఇప్పుడు ఈ వయసులో మళ్ళీ ప్రెసిడెంట్ చేయాలా, ఇంతకుముందు ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా నాకు ఏ ఒక్కరు వచ్చినా ఎవరు ఫోన్ చేసినా ఏం మాట్లాడినా బట్టగోల వెంకటరావు ప్రెసిడెంట్ అని రాత్రి ఇప్పటికీ ప్రెసిడెంట్ అనే రాస్తుంటారు నా ఇంట్రెస్ట్. కానీ నేను ప్రెసిడెంట్ చేయడానికి ఒక్క రీజన్ చాలా మందికి తెలిసిన విషయం చెప్తాను. ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్ చేయడానికి ఒకే విషయం, ఈ రోటరీ హాలు ఈ రకంగా తయారు లేదు, షెడ్ ఉండేది. దీన్ని 22 టన్నులు ఏసీ చేసి దీన్ని బ్రహ్మాండంగా చేసి ఆనంద ఎలక్ట్రికల్స్ వాళ్ళ సహాయం తీసుకొని నేను కొంత సహాయం చేసి ఈ హాల్ని అద్భుతంగా తయారు చేశాను. తయారు చేసినప్పుడు దీన్ని ఓపెన్ చేసే టైంకి నేను అధ్యక్షుడిగా ఉన్నాను, నేను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు టిక్కు అని చెప్పి మన ఫాస్ట్ గవర్నర్ ఉంటే ఆయన తీసుకొచ్చి ఓపెన్ చేయించారు. నంబర్ 1. నంబర్ 2, కోటలింగాల శ్మశాన వాడికి కైలాసోపంగా తీర్చిదిద్దే టైంకి అది 1997 జూన్ 22వ తారీఖుకి అది ఓపెన్ చేసే టైంకి మళ్ళీ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అది 2. గిన్నీ స్టేట్ కైలాసమి భాస్కరరామ గారు మేము అందరం కలిసి మళ్ళీ ప్రయత్నం చేసి దాన్ని ప్రారంభించే 2000లో మేము ప్రారంభించేటప్పటికి మళ్ళీ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. సరే, నాకు అనిపించింది ఈ 3 సార్లు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, ఈ 3 కూడా హాయిగా నడుస్తున్నాయి, ఏ రకమైన ఆటంకాలు లేకుండా చక్కగా నడుస్తున్నాయి. సరే, ఈసారి నేను ఎందుకు ప్రెసిడెంట్గా ఉండాలి? మరి దానికి కారణం మీకు చెప్పాలి కదా. ఈసారి నేనంటే అప్పుడు సార్లు ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నేను ప్రెసిడెంట్గా ఉండట్లా. దీనికి ఒక కారణం, బలమైన కారణం. ఎందుకంటే రాజమండ్రి రోటరీ కైలాసముల 2 కూడా సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే కోటలింగాల శ్మశాన వాటికలో దానం చేసిన యాష్ అస్థికులు మొత్తం అంతా కూడా గోదావరిలో కలుస్తాయి. అలాగే ఇంగ్లీష్పేటలో దహనమైన అస్థికులన్నీ కూడా గోదావరిలో కలుస్తాయి. అందుచేత ఎక్కడెక్కడి నుంచో బెంగళూరులో చచ్చిపోతే ఒక్కొక్కసారి అక్కడి నుంచి కూడా బాడీలు వస్తాయి, శ్రీకాకుళం నుంచి బాడీలు వస్తాయి, అంబులెన్స్ తెచ్చుకుంటారు. వాళ్ళంతా కూడా అంతంత దూరం నుంచి వస్తాయి. చాలా మంది అడ్వాన్స్గా బుక్ చేసుకుంటారు. కారణం ఏంటి? ఇక్కడ దహనమైన విభూతి, వాళ్ళ విభూతి తీసుకెళ్లి గోదావరిలో మనం కాలపక్కలేకుండానే కలుస్తున్నాయి. అది కాకుండా రాజమండ్రి అనేది దక్షిణ కాశీగా ఒక సెంటిమెంట్ ఒకటి ఉంది.
ఆ సెంటిమెంట్ గురించి. రెండోది అక్కడ చాలా అందంగా ఉంటుంది, చేసుకోవడానికి కూడా బాగుంటుంది, పరిశుభ్రంగా కానివ్వండి. ఇన్ని కోరికల మీద రాజమండ్రిలో దహన క్రియలు ప్రతి వాళ్ళు కూడా ప్రాధాన్యం ఇస్తారు. మనిషి పుట్టినప్పుడు ఎలా పుడతాడో అది వేరే సంగతి. సత్యదప్పుడు ఆ వ్యక్తి తెలుసు. మనం మరణిస్తామనేటప్పటికీ ఈ మరణం వల్ల సక్రంగా వెళ్ళాలని చెప్పి ప్రతి వాడు ఆలోచిస్తుంటాడు. అందులో భాగంగా కనీసం వాడు వెనకాల వాడికి ఈ విషయం చెప్తుంటారు. ఆ బాడీలన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ నడుస్తూ ఉండగా నేను తోట సుబ్బారావు గారు, ఇంకా రామకృష్ణ గారు, ఇలా కొంతమంది సీతారాం వయసుకి సంబంధించి వాళ్ళ అబ్బాయి పెళ్లి అయినప్పుడు ఉజ్జయిని వెళ్ళాడు మధ్యప్రదేశ్లో. ఆ ఉజ్జయిని వెళ్ళేటప్పటికీ ఆ ఉజ్జయినిలో అక్కడ ఒక కిడియ ఉంది. ఇందుకీ నాకేం తెలియదు, సడన్ గా ఏం చేశారు, ఆ పెళ్లి టైంలోనే ఆ ఉజ్జయినిలో ఒక శివాలయాన్ని తీసుకెళ్ళి అక్కడ తెల్లవారుజాము 3 గంటలకి కూర్చోబెట్టి అక్కడ మనిషి దహనం అయితే ఆ విభూతితో శివుడికి అభిషేకం చేస్తారు. బహుశా చాలా మంది తెలిసి ఉంటుంది. ఈ మధ్య సెల్ ఫోన్లో నెట్లో కూడా చాలా మంది చూసుకుంటే మనొచ్చు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన క్రియ. అసలు నాకు జీవితంలో దేవుడు దండం పెట్టడమే తెలియదు వాస్తవానికి. నేను ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళలేదు, తిరుపతి వెళ్ళలేదు, నాకు ఏమీ తెలియదు. తెల్లవారుజాము 3-4 గంటలు ఎగడం, పనులు చూసుకోవడం, 3 పూటలు తినడం, 10-10:30 పడుకోవడం, మళ్ళీ ఎవరన్నా ఫోన్ చేస్తే వ్యక్తి కైలాసం గురించి మాట్లాడి తప్ప నాకు ఏమీ తెలియదు. మనిషిని నాకు అక్కడ కూర్చుంటే శివలింగానికి జరిగే అభిషేకానికి తన్మయం చెందాను. తెలియని ఏదో ఉత్సాహం, తెలియని ఏదో వేగం బాడీలో. ఏంటిది ఇంత అద్భుతంగా చేస్తున్నారు క్రియ, ఈ పూజలు అందరికీ అద్భుతంగా చేస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించింది, ఖచ్చితంగా మన రాజమండ్రి ఇటువంటి టెంపుల్ కడితే బాగుండు, ఈ ఉజ్జయిని మాత్రం టెంపుల్ కడితే బాగుండు అని మనసుకి ఎంతో 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 అది అప్పుడప్పుడు గుర్తొచ్చినట్లల్లా మనసు కనిపిస్తుంది. కారణం ఒకటే, అక్కడ జరిగే క్రియకి మనిషి దహనం అయిన తర్వాత అస్థికల విభూతి కావాలి. అదొక ముడిసరుకు. ఆ ముడిసరుకు రాజమండ్రిలో 2 కైలాస భూములో నిత్యం దొరుకుతుంది. అందుచేత ముడిసరుకు మన దగ్గర ఉంటుంది కాబట్టి మన ఒక్కడమే అది వండడానికి అనుకూలము అని నేను ముందు నిర్ణయించుకొని తగిన మిత్రులతో తోట సుబ్బారావు గారు ఎప్పుడు ఆ సెక్రటరీగా ఉంటారు ప్రతి పనిలో కూడా. అంచేత ఆయనతో మాట్లాడి, ఇంకా మిత్రులతో మాట్లాడిన తర్వాత ఒకరోజు అనిపించింది ఏదో రకంగా చేస్తే బాగుండేది అని అనిపించి ఆచార్య చూడండి, ఆచార్య అక్కడ కూడా పిలుస్తారు ఆచార్య. ఈ ఆచార్య మాకు విగ్రహాలు కైలాసం చాలా విగ్రహాలు, భారత శిల్ప విగ్రహానికి అతన్ని నేను పిలిచి, ఆచార్య నువ్వు ఒక జేసీబీ తీసుకెళ్ళి ఇన్ని శిఖరాలు కైలాసంలో రోడ్డు పక్కన నేను నిర్ణయించాను, నీళ్ళ మంది కొన్ని పనులు కోసం వస్తాను, అక్కడ శుభ్రం చేస్తే ఫస్ట్ ఆచార్యని పంపించాను. అతను వెళ్ళి ఒక జేసీబీతో దాన్ని శుభ్రం చేసాడు. అది స్టార్ట్ చేశాడు. అది ఏది జేబులో రూపాయి లేదు, ఏం చేయాలో తెలియదు, కానీ పని అయితే మొదలెట్టాడు. పని మొదలెట్టిన తర్వాత సుబ్బారావు గారితో కూర్చొని డిస్కస్ చేశాను. సుబ్బారావు గారు మనం ఎలా చేయాలంటే మనం దాంట్లో ఒక ఆలయం నమూనా అయిన తర్వాత ఆచార్య ఏం చేశాడు, ఒక శిల్పిని తీసుకొచ్చాడు. వాసు అని చెప్పి, వాసు శిల్పి అన్న ఆ వాసుని తీసుకొచ్చాడు. కొంచెం తీసుకొచ్చిన తర్వాత అతనితో నమూనాలు కూర్చొని సుబ్బారావు గారు నేను అందరం కూర్చొని నమూనాలు తయారు చేసి ఇవాళ ఒక శివాలయం పెట్టాడు. నేను ఒకటే చెప్తున్నా, ఆ శివాలయం రాజమండ్రికి మరో చరిత్ర సృష్టిస్తుంది. మామూలుగా శివాలయం కాదు, స్వయంభూ అంటాం మనం. ఎంత డబ్బు ఖర్చు అయిందా, ఏం చేసిందా అంటే పక్కన పెడతాం. అన్ని అనవసర విషయాలు అన్నీ కూడా. ఎందుకంటే రాజమండ్రి చరిత్రలో టోటల్ ఇవాళ నిర్మించిన 2 కైలాస భూములు ఎలాగైతే భారతదేశానికి ఆదర్శమైనయో అలాగే అంతకంటే ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే అక్కడ పశుపాభిషేకం జరుగుతుంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 2 ఎకరాల నేలలో 64 ఉపదేవాలయాలు, 4 గాలి గోపురాలు కూడా ఒక్కొక్కటి 75 అడుగులు. శివాలయం గర్భాలయం 109 అడుగులు, 4 మండపాలు, 4 ధ్వజస్తంభాలు,
4 నందులు, 4 త్రిశూలాలు, దేవాలయం 4 గుమ్మాలు, పట్టబోలు వెంకట్రావు నలుగురు కూతురు. చాలా గొప్ప విషయం. అనుకోకుండా శివాలయం ఒక్క గుమ్మంతో మొదలెడదామనుకుని 4 గుమ్మాలకు వెళ్ళిపోయింది. అది తెలియకుండానే తయారైపోయింది. అది మాకు కూడా అర్థం అట్లా ఎలా తయారైపోయిందో మాకు కూడా తెలియట్లా. ఇవాళ మీరు ఎవరైనా చూస్తే గౌరవనీయ భాస్కరం గారి దగ్గర మన 3 రోజులు చూశారు, 2 రోజులు చూశారు. ఆయన మాటల్లో కోసం చెప్తాను మీకు. ఎందుకంటే అసలు ఎలాగ తయారైంది మాకే అర్థం అట్లా. పరమేశ్వరుడు ఏ రకంగా తయారు చేస్తున్నాడో తెలియట్లేదు. అది ఒక మ్యాక్సిమం 2-3 నెలల్లో తయారవుద్ది. అక్కడి నుంచి రాజమండ్రిలో జరిగిన ప్రతి దహన క్రియకి సంబంధించి తెల్లవారుజాము 3 గంటలకు ఆకోరీలు తీసుకొస్తారు, బ్రాహ్మణులు అభిషేకం చేస్తారు. ఆ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఇంకా అందులో అనుమానమే లేదు. ఎందుకంటే మన చేతుల్లో లేదు. ఎవరైతే స్థానంగా ఉంటాడో అక్కడ పరమేశ్వరుడు ఆయన చేసుకుంటాడు ఆ శివాలయాన్ని. ఇంకోటి కూడా దేవుడికి దండం పెట్టిన వాడిలోనే దేవాలయాన్ని కట్టించుకున్నాడు. నేను శుభాలయం కల్పనలో నేనే దేవుడు దండం పెట్టాను. నాకు అలవాటు లేదు, నేను హేతువాదిని కాదు. బట్ దేవుడిని అయితే నాకంటే ఎక్కువ మీరు ఎవరు నమ్మలేరేమో, అంత విశ్వాసం ఉంటుంది. తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చేవాడు దేవుడే, మంచి చేస్తే మనకు కలిసి వచ్చేవాడు దేవుడే. ఇదే నమ్మకంతో పోతాడు నేను. బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, ఏదైనా భగవద్గీత చదవండి, ఏం చేసినా అదే. నీకు నువ్వుగా బతుకు, ఎదటని చంపకుండా బతుకు. ఎక్కడ చేసేది ఏమి లేదు కదా. ఉపన్యాసం ఎక్కువైపోతుంది అనుకుంటాను. ఉపన్యాసం తగ్గించి బాగు చేసే ఇక్కడ దేవుడు ఏంటంటే ఆ శివాలయం తయారవడానికి పరమేశ్వరుడు ఒక అద్భుతమైన శిల్పిని ఆయన సృష్టించుకున్నాడు. అతను ఎవరో నాకు తెలియదు. ఆచార్య తీసుకొచ్చాడు, ఆ వాసు వచ్చాడు. ఆ వాసుని భార్యతో సహా వేదిక మీద రావుతో కూర్చున్నాడు. కానీ ఇప్పుడు ఇంత విషయం కూడా చెప్పడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో భాస్కరామ గారు ముందు చూపు చూడకపోతే, ఎందుకంటే భాస్కరామ గారు లాంటి మనిషి ఒక మీటింగ్ లో, నేను ఇదే మీటింగ్ లో చెప్పాను, నాకు బాగా గుర్తు. అనంతరామకృష్ణ కూడా వేదిక మీద ఉంది. ఆయన అప్పటికి పెళ్లి అవ్వలేదు. పెళ్లి అవ్వకుండా రోటరీ క్లబ్ లో మెంబర్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆయన స్పీచ్, ఆయన మాటలు, ఆయన కలుపుకోవటాను, ఆయన స్పీడు చూసి నేను వేదిక మీద మాట్లాడుతున్నాను. భాస్కరామ గారు లాంటి కొడుకు నాకు ఉంటే బాగుండు. నాకు కొడుకు లేడు, నాకు నలుగురు ఆడపిల్లలు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. మీకు 87 సంవత్సరాల విషయం కింద విషయం చెప్తున్నా. భాస్కరరామ గారు లాంటి కొడుకు నాకు ఉంటే బాగుండు అని నేను చెప్తే అందరూ తప్పట్టుకోండి ఇలాగే నవ్వారు ఆ రోజు అందరూ కూడా. ఎందుకంటే ఒకటే చెప్తాను కదండి, మీరు భాస్కరరామ గారు చార్టెడ్ అకౌంటెంట్, వాళ్ళ వారసత్వంగా ఉంటుంది, చాలా జమ్గా ఉంటాడు ఆయన. జనరల్ గా చార్టెడ్ అకౌంట్ కానీ ఇంకోటి కానీ ఇలాంటి ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు సేవా కార్యక్రమాల్లో కాదు. రాజమండ్రి వల్ల రాజమండ్రి ఇతరులు కానీ ఎక్కడైనా ఏ సేవా కార్యక్రమాలు ఉంటే ఆయన ముందుంటాడు. వ్యక్తిగతంగానే కాదు, ఆర్థికంగా కూడా, సంపూర్ణమైన ఆర్థికంగా ప్రతి చోట ఆర్థికంగా ఉంటాడు ఆయన. నంబర్ 1. ఆయన పరోక్షంగా చెప్పుకునే మాటలు మేము ఇవి ప్రత్యేకంగా ఇవాళ ఆయన ఎదుర్కొంటే చెప్పాల్సింది ఏం లేదు. ప్రతి దాని కానీ వాళ్ళ టెన్నిస్లో కానీ ఇతర విషయాల్లో కానీ రోటరీలో కానీ ఏదైనా చూడండి భాస్కరరామ గారు అంటారు. ఎందుకంటే మనం చేసే పని బట్టి మన రియాక్షన్ ఉంటుంది, మన రిఫ్లెక్షన్ కూడా ఉంటుంది. అటువంటి మనిషిని ఇవాళ రోటరీ గవర్నర్గా ఎన్నుకోవడం అనేది ఒక రకంగా రోటరీ అదృష్టం. ఎందుకంటే అటువంటి మనిషి రోటరీ కావాలి, రోటరీకి అటువంటి వ్యక్తులు కావాలి. అటువంటి వ్యక్తులు రోటరీలో లేకపోతే రోటరీ బతకదు. కానీ ఇది బ్రతుకుతుంది అంటే భాస్కరరామ గారు. ఈ సంవత్సరం మన అదృష్టం ఏంటంటే మన గవర్నర్ రామారావు గారు ఆ ఇంజనీర్ ఉంటారు, ఆయన చార్టెడ్ అకౌంటెంట్. మన కాబోయే గవర్నర్ భాస్కరరామ గారు ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఈసారి గవర్నర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ వేరు నడుస్తుందేమో అనిపించింది నాకు. అంతకుముందు ఎప్పుడు లేదు. రెండోది, ఇది కాకుండా వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఒక రూమ్ లో ఉన్నారు. ఆ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యేటప్పుడు కూడా నాకు తెలిసినంత విషయంలో కూడా అంత అనుబంధం ఉంది. అయితే అటువంటి వ్యక్తి మనకి కైలాసంలో 2 రావడానికి ఆయన శ్రమ, ఆయన కృషి చాలా. ఇది ఒక స్థితి కోసం చెప్పట్లేదు, ఇది వాస్తవం. అయితే ఇక్కడ చాలా మంది చాలా రకాల అనుమానం రావచ్చు. బండగోళ వెంకటరావు గారు అసలు ఏంటి అని మళ్ళీ ఇప్పుడు ఈ వయసులో మళ్ళీ ప్రెసిడెంట్ చేయాలా, ఇంతకుముందు ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా నాకు ఏ ఉత్తరం వచ్చినా ఎవరు ఫోన్ చేసినా ఏం మాట్లాడినా బట్టబాల వెంకటరావు ప్రెసిడెంట్ రాత్రి ఇప్పటికీ ప్రెసిడెంట్ అనే రాత్రుతారు నా ఇంట్రెస్ట్.
కానీ నేను ప్రెసిడెంట్ చేయడానికి ఒక్క రీజన్, చాలా మందికి తెలిసిన విషయం నేను చెప్తాను. ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్ చేయడానికి ఒకే విషయం, ఈ రోటరీ హాలు ఈ రకంగా తయారు లేదు, షెడ్ ఉండేది. దీన్ని 22 టన్నులు ఏసీ చేసి దీన్ని బ్రహ్మాండంగా చేసి ఆనమెలక్ట్రికల్స్ వాళ్ళ సహాయం తీసుకొని నేను కొంత సహాయం చేసి ఈ హాల్ని అద్భుతంగా తయారు చేశాను. తయారు చేసినప్పుడు దీన్ని ఓపెన్ చేసే టైంకి నేను అధ్యక్షుడిగా ఉన్నాను, నేను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు టిక్కు అని చెప్పి మన ఫాస్ట్గా ఉన్నారంటే ఆయన తీసుకొచ్చి ఇది ఓపెన్ చేయించారు. నంబర్ 1. నంబర్ 2, కోటలింగాలు శ్మశాన వాడికి కైలాసముగా తీర్చిదిద్దే టైంకి అది 1997 జూన్ 22వ తారీఖుకి అది ఓపెన్ చేసే టైంకి మళ్ళీ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అది 2. ఇన్నిస్టేట్ కైలాస్ మీ భాస్కరం గారు మేము అందరం కలిసి మళ్ళీ ప్రయత్నం చేసి దాన్ని ప్రారంభించే 2000లో మేము ప్రారంభించేటప్పటికి మళ్ళీ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. సరే, నాకు అనిపించింది ఈ 3 సార్లు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, ఈ 3 కూడా హాయిగా నడుస్తున్నాయి, ఏ రకమైన ఆటంకాలు లేకుండా చక్కగా నడుస్తున్నాయి. సరే, ఈసారి నేను ఎందుకు ప్రెసిడెంట్గా ఉండాలి? మరి దానికి కారణం మీకు చెప్పాలి కదా. ఈసారి నేనంటే అప్పుడు సార్లు ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నేను ప్రెసిడెంట్గా ఉండట్లా. దీనికి ఒక కారణం, బలమైన కారణం. ఎందుకంటే రాజమండ్రి రోటరీ కైలాసముల 2 కూడా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే కోటలింగాల శ్మశాన వాటికలో దానం చేసిన యాషలు అస్థికులు మొత్తం అంతా కూడా గోదావరిలో కలుస్తాయి. అలాగే ఇంగ్లీష్పేటలో దహనమైన అస్థికులన్నీ కూడా గోదావరిలో కలుస్తాయి. అందుచేత ఎక్కడెక్కడి నుంచో బెంగళూరులో చచ్చిపోతే ఒక్కొక్కసారి అక్కడి నుంచి కూడా బాడీలు వస్తాయి, శ్రీకాకుళం నుంచి బాడీలు వస్తాయి, అమృత్సర్ నుంచి తెచ్చుకుంటారు. వాళ్ళంతా కూడా అంతంత దూరం నుంచి వస్తాయి. చాలా మంది అడ్వాన్స్గా బుక్ చేసుకుంటారు. కారణం ఏంటి? ఇక్కడ దహనమైన విభూతి, వాళ్ళ విభూతి తీసుకెళ్లి గోదావరిలో మనం తలపక్కలేకుండానే కలుస్తున్నాయి. అది కాకుండా రాజమండ్రి అనేది దక్షిణ కాశీగా ఒక సెంటిమెంట్ ఒకటి ఉంది. ఆ సెంటిమెంట్ గురించి, రెండోది అక్కడ చాలా అందంగా ఉంటుంది, చేసుకోవడానికి కూడా బాగుంటుంది, పరిశుభ్రంగా కానివ్వండి. ఇన్ని కోరికల మీద రాజమండ్రిలో దహనం పెరిగేంత ప్రతి వాళ్ళు కూడా ప్రాధాన్యం ఇస్తారు. మనిషి పుట్టినప్పుడు ఎలా పుడతాడో అది వేరే సంగతి. సత్యదప్పుడు ఆ వ్యక్తికి తెలుసు మనం మరణిస్తామనేటప్పటికీ ఈ మరణం వల్ల సక్రంగా వెళ్ళాలని చెప్పి ప్రతి వాడు ఆలోచిస్తుంటాడు. అందులో భాగంగా కనీసం వాళ్ళ వెనకాల వాడికి ఈ విషయం చెప్తుంటారు. ఆ బాడీలన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయి. అయితే ఈ వాడికి ఇవన్నీ నడుస్తూ ఉండగా నేను తోట సుబ్బారావు గారు, ఇంకా రామకృష్ణ గారు, ఇలా కొంతమంది సీతారాం వైద్యుకి సంబంధించి వాళ్ళ అబ్బాయికి పెళ్ళైనప్పుడు ఉజ్జయిని వెళ్ళాం, మధ్యప్రదేశ్లో. ఆ ఉజ్జయిని వెళ్ళినప్పటికీ ఆ ఉజ్జయినిలో అక్కడ ఒక కిడియ ఉంది. ఇందుకీ నాకేం తెలియదు, సడన్ గా ఏం చేశారు, ఆ పెళ్లి టైంలోనే ఆ ఉజ్జయినిలో ఒక శివాలయాన్ని తీసుకెళ్ళి అక్కడ తెల్లవారుజాము 3 గంటలకి కూర్చోబెట్టి అక్కడ మనిషి దహనం అయితే ఆ విభూతితో శివుడికి అభిషేకం చేస్తారు. బహుశా చాలా మంది తెలిసి ఉంటుంది. ఈ మధ్య సెల్ ఫోన్లో నెట్లో కూడా చాలా మంది చూసుకుంటాను. మనం వచ్చేది కూడా చాలా అద్భుతమైన క్రియ. అసలు నాకు జీవితంలో దేవుడు దండం పెట్టడమే తెలియదు వాస్తవానికి. నేను ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళలేదు, తిరుపతి వెళ్ళలేదు, నాకు ఏమీ తెలియదు. తెల్లవారుజాము 3-4 గంటలు ఎగడం, పనులు చూసుకోవడం, 3 పూటలు తినడం, 10-10:30 పడుకోవడం, మళ్ళీ ఎవరన్నా ఫోన్ చేస్తే వ్యక్తి కైలాసం గురించి మాట్లాడి ఇవి తప్ప నాకు ఏమీ తెలియదు. మనిషిని నాకు అక్కడ కూర్చుంటే శివలింగానికి జరిగే అభిషేకానికి తన్మయం చెందాను. తెలియని ఏదో ఉత్సాహం, తెలియని ఏదో వ్యాపనం బాడీలో. ఏంటిది ఇంత అద్భుతంగా చేస్తున్నారు క్రియ, ఈ పూజలందరికీ అద్భుతంగా చేస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించింది ఖచ్చితంగా మన రాజమండ్రి ఇటువంటి టెంపుల్ కడితే బాగుండు, ఈ ఉజ్జయిని మాదిరి టెంపుల్ కడితే బాగుండు అని మనసుకి ఎంతో 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 అది అప్పుడప్పుడు గుర్తొచ్చినట్ల మనసుకి అనిపిస్తుంది. కారణం ఒకటే, అక్కడ జరిగే క్రియకి మనిషి దహనం అయిన తర్వాత అస్థికల విభూతి కావాలి. అదొక ముడిసరుకు. ఆ ముడిసరుకు రాజమండ్రిలో 2 కైలాస భూములో నిత్యం దొరుకుతాయి. అందుచేత ముడిసరుకు మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం ఒక్కడమే అది రంగడానికి అనుకూలము అని నేను ముందు నిర్ణయించుకొని తగిన మిత్రులతో తోట సుబ్బారావు గారు ఎప్పుడు ఆ సెక్రటరీగా ఉంటారు ప్రతి పనిలో కూడా. అంచేత ఆయనతో మాట్లాడి, ఇంకా మిత్రులతో మాట్లాడి, రాష్ట్రపతితో మాట్లాడిన తర్వాత ఒకరోజు అనిపించింది ఏదో రకంగా చేస్తే బాగుండేది అని అనిపించి ఆచార్య చూడండి, ఆచార్య
అక్కడ కూడా పిలుస్తారు ఆచార్య. ఈ ఆచార్య మా విగ్రహాలు కైలాసం చాలా విగ్రహాలు భారత శిల్ప విగ్రహానికి అతన్ని నేను పిలిచి, ఆచార్య నువ్వు ఒక జేసీబీ తీసుకెళ్ళి ఇన్ని కైలాసంలో రోడ్డు పక్కన నేను నిర్ణయించాను, నేను నీళ్ళ మంది కొన్ని పనులు కోసం వస్తాను, అక్కడ శుభ్రం చేస్తే నాకు ఫస్ట్ ఆచార్యని పంపించాను. అతను వెళ్ళి ఒక జేసీబీలో దాన్ని శుభ్రం చేశాడు. అది స్టార్ట్ చేశాడు. అది ఏది జేబులో రూపాయి లేదు, ఏం చేయాలో తెలియదు, కానీ పని అయితే మొదలెట్టాడు. పని మొదలెట్టిన తర్వాత సుబ్బారావు గారితో కూర్చొని డిస్కస్ చేశాను. సుబ్బారావు గారు మనం ఎలా చేయాలి ఎలా చేయాలంటే, మనం దాంట్లో ఒక ఆలయం నమూనా అయిన తర్వాత ఆచార్య ఏం చేశాడు, ఒక శిల్పిని తీసుకొచ్చాడు. వాసు అని చెప్పి, వాసు శిల్పి అన్న ఆ వాసుని తీసుకొచ్చాడు. కొంచెం తీసుకొచ్చిన తర్వాత అతనితో నమూనాలు కూర్చొని సుబ్బారావు గారు నేను అందరం కూర్చొని నమూనాలు తయారు చేసి ఇవాళ ఒక శివాలయం పెట్టాడు. నేను ఒకటే చెప్తున్నా, ఆ శివాలయం రాజమండ్రికి మరో చరిత్ర సృష్టిస్తుంది, మరో చరిత్ర సృష్టిస్తుంది. మామూలుగా శివాలయం కాదు, స్వయంభూ అంటాం మనం. ఎంత డబ్బు ఖర్చు అయిందా, ఏం చేసిందా అంటే పక్కన పెడతాం. అన్ని అనవసర విషయాలు అన్నీ కూడా. ఎందుకంటే రాజమండ్రి చరిత్రలో టోటల్ ఇవాళ నిర్మించిన 2 కైలాస భూములు ఎలాగైతే భారతదేశానికి ఆదర్శమైనయో అలాగే అంతకంటే ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే అక్కడ పశుపాభిషేకం జరుగుతుంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 2 ఎకరాల నేలలో 64 ఉపదేవాలయాలు, 4 గాలి గోపురాలు కూడా ఒక్కొక్కటి 75 అడుగులు, శివాలయం గర్భాలయం 109 అడుగులు, 4 మండపాలు, 4 ధ్వజస్తంభాలు, 4 నందులు, 4 త్రిశూలాలు, దేవాలయం 4 గుమ్మాలు, పట్టబలి కట్టాలు 4 గుడ్డలు. చాలా గొప్ప విషయం. అనుకోకుండా శివాలయం ఒక్క గుమ్మంతో మొదలెడదామనుకుని 4 గుమ్మాలు వెళ్ళిపోయింది. అది తెలియకుండానే తయారైపోయింది. అది మాకు కూడా అర్థం అట్లా ఎలా తయారైపోయిందో మాకు కూడా తెలియట్లా. ఇవాళ మీరు ఎవరైనా చూస్తే చూశారు ఆయన మాటల్లో కోసం చెప్తాను మీకు. ఎందుకంటే అసలు ఎలాగ తయారైంది మాకే అర్థం అట్లా. పరమేశ్వరుడు ఏ రకంగా తయారు చేస్తున్నాడో తెలియట్లేదు. అది ఒక మ్యాక్సిమం 2-3 నెలల్లో తయారవుతుంది. అక్కడి నుంచి రాజమండ్రిలో జరిగిన ప్రతి దహన క్రియకి సంబంధించి తెల్లవారుజాము 3 గంటలకు ఆకోరీలు తీసుకొస్తారు, బ్రాహ్మణులు అభిషేకం చేస్తారు. ఆ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఇంకా అందరూ అనుమానమే లేదు. ఎందుకంటే మన చేతుల్లో లేదు. ఎవరైతే కారణంగా ఉంటాడో అక్కడ పరమేశ్వరు ఆయన చేసుకుంటాడు ఆ శివాలయాన్ని. ఇంకోటి కూడా దేవుడికి దండం పెట్టిన వాడిలోనే దేవాలయాన్ని కట్టించుకున్నాడు. నేను శుభాలయాన్ని కల్పించలో నేనే దేవుడు దండం పెట్టాను. నాకు అలవాటు లేదు, హేతువాదిని కాదు. బట్ దేవుడు అయితే నాకంటే ఎక్కువ మీరు ఎవరు నమ్మలేరేమో, అంత విశ్వాసం ఉంటుంది. తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చేవాడు దేవుడే, మంచి చేస్తే మనకు కలిసి వచ్చేవాడు దేవుడే. ఇదే నమ్మకంలో పోతాడు. నేను బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, ఏదంటే భగవద్గీత చదవండి, ఏం చేసినా అదే. నీకు నువ్వుగా బతుకు, ఎదటని చంపకుండా బతుకు. ఎందుకంటే చేసేది ఏమి లేదు కదా. ఉపన్యాసం ఎక్కువైపోతుంది అనుకుంటాను. ఉపన్యాసం తగ్గించి ఆపు చేసి ఇక్కడ దేవుడు ఏంటంటే ఆ శివాలయం తయారవడానికి పరమేశ్వరుడు ఒక అద్భుతమైన శిల్పిని ఆయన సృష్టించుకున్నాడు. అది ఎవరో నాకు తెలియదు. ఆచార్య తీసుకొచ్చాడు, ఆ వాసు వచ్చాడు. ఆ వాసుని భార్యతో సహా వేదిక మీద రావుగా కూర్చున్నాను. శిల్పి శ్రీనివాస్ గారు మన ప్రాంతంలో అనేక దేవాలయాలు నిర్మించడంతో పాటు ఆయన అవన్నీ కూడా మంచి అభివృద్ధిలో ఉండటం ఈ యొక్క గొప్పతనం. ఇలా రాతితోనూ చెక్కతోనూ ఫైబర్ లోహంతో వేసినటువంటి పెయింటింగ్ మీద మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మన రాజకీయంలో ఉన్నటువంటి మహాకాళేశ్వరం నిర్మించడం కోసం మన దొరకడం మన రోటరీ సభ్యులు చేసినటువంటి ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ నగరం కూడా ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి మహాకాళేశ్వరం నిర్మాణానికి ఆయనకు కూడా మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ రోటరీ సభ్యుల సంధాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నాను.
తన ముందు వరకు పరిచయం ఉంది. నాకు ఆచార్య తీసుకొచ్చాడు. నేను చూడగలను ఏంటంటే ఈయన శిల్పి అన్నాను. నిజంగా వెళ్ళిపోయిందంటే ఈ శిల్పి ఆచార్య ఈ శిల్పి ఏంటి అలా ఉన్నాడు అంటే ఆకారాన్ని చూసి ఆయన చేసే పనిని ఆయన అంతరాత్మని తెలుసుకునే యంత్రాలు కూడా ఏమి లేవు. మన జీవితంతో మనం మాట్లాడలేము తప్ప ఆ యంత్రాలు ఏమి లేవు. సెల్ ఫోన్ ద్వారా కూడా మనం ఏం తెలుసుకోలేము. ఆ దంపతులు ఇద్దరికి కూడా నేను బాధాగా ఉందని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చేసిన పనిలో మేము కూడా ఈ జన్మలో భాగస్వాములు అయ్యామని నేను చెప్తున్నాను. మీరుంటే ప్రతి ఒక్కరు ఒక్కసారి చూడండి. మిమ్మల్ని ఎవరు నేను కోరేది ఏమి లేదు. ఆ తర్వాత మీరు ఎవరు అక్కడ ఉంటారు. 24 గంటలు మీరే అక్కడికి వస్తారు. ఎందుకంటే అంత గొప్ప టెంపుల్, మామూలుగా టెంపుల్ ఏం కాదండి. వాళ్ళ అంత మోడర్న్గా ఎక్కడికక్కడ కళాఖండం, అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించాడు. అసలు సహజంగా మన చిన్న గోడ కడితే 30 సార్లు బతకొడతాం. అలాంటిది అంత కళాఖండానికి ఎక్కడో వర్షాపు కూర్చొని కంప్యూటర్ని చేసి ఇక్కడ పంపించి ఇక్కడ సింపుల్ చేసి ఏ గీసని తేడాలను కూడా కంట్రోల్ చేసుకుంటూ ఒక్క గుణపం వేసి మళ్ళీ బాడీ తవ్వకుండా చేసుకుంటూ వచ్చాడంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇది అతిశక్తి కాదు. ఎందుకంటే మనిషి సింపుల్ సిటీని బట్టి ఇవాళ ఆడంబరాలతో ఎదిగేవాళ్ళు చాలా గొప్ప సింపుల్ అయిపోతారు. తప్పుడు పనులు చేసుకుంటూ ప్రయత్నాలు చేస్తారు. ఒక అబద్ధం తెలియదు, కల్మషం తెలియదు, మనుషులతో తెలియదు, కానీ జీవితంలో చాలా గొప్పవాడు అవుతారు. సభాముఖంగా చెప్తున్నా. ఎందుకంటే చంద్రజీయ స్వామి గారు కూడా ఏదైనా అతనికి ముఖ్యమైన విషయంలో అతనికే గౌరవ పెడతారు. కానీ అటువంటి అహంగాన్ని ఏ రకంగా ఏ మనిషికి ఏమి పెట్టుకున్నాం. ఆ సింపుల్ సిటీ నేను పని మొదలెట్టిన తర్వాత నాకు అర్థమైంది అంత గొప్పవాడు ఆయన. అంత గొప్పవాడిని తీసుకొచ్చి నాకు పరిచయం చేసి నాకు సంపూర్ణంగా సహకరించిన మిత్రుడు ఆచార్యని వేదిక మీద రమ్మంటున్నాను. ఆచార్య మాకు కావాల్సిన కళాఖండాలన్నీ అతనే వాళ్ళకి అక్కడ ఉంది శిల్పాలను అవన్నీ సృష్టించుకుంటుంటాడు. అక్కడ ఏది కావాల్సిన కంప్లీట్గా అతను మాకు ఉపయోగపడుతుంటాడు. సలహాలు సంప్రదింపులు పెద్దాంతో అతను ఉంటాడు. అతను ఎవరో తెలియదు. తోట సుమారు గారు తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. పరిచయం చేసినప్పటి నుంచి కూడా నాకు కూడానే ఉన్నాడు. ఎందుకంటే అతను మొదటి నుంచి కూడా ఇవన్నీ కూడా సొంతంగా దైవికంగా జరుగుతుంటాయి అనుకుంటాను. ఎందుకంటే నేను కృషిని నమ్ముతాను. ఎందుకు కృషిని నమ్ముతానంటే నా బయోడేటా ఇందాక అందరూ బయోడేటా చదివారు. ఆఖరికి నా సెక్రటరీ తోట సుబ్బారావు గారు బయోడేటా సహా. నేను శ్రీనివాస్కి నా బయోడేటా తయారు చేయమని చెప్పాను. శ్రీనివాస్ అంటే చూసాడు ఇంకో ఇతని పేరు శ్రీనివాస్. ఇతను ఎవరో నాకు తెలియదు. ఇంటికి ఇంటర్నెట్ పెట్టడానికి వచ్చాడు. సార్ దొంగతనంగా వచ్చాడు. ఇంటర్నెట్ పెట్టడానికి వచ్చి ఎవరు నువ్వు ఏంటంటే ఏదో గుంటూరు దగ్గర అని చెప్పాడు. ఆ పరిచయం అలాగా అప్పుడప్పుడు రావడం పోవడం, అతను నచ్చదనం, అతని క్యారెక్టర్ అంతా చూసి దగ్గర చేసుకుని నేను రోటరీ క్లబ్లో సభ్యుడిగా జాయిన్ చేశాను. సభ్యుడిగా జాయిన్ అయిన తర్వాత అసలు కలిసి వస్తాడో లేదో రోటరీ క్లబ్ వరకు నాకు అనిపించిపోతున్నాడు ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే ప్రతి బాధ్యత అతను తీసుకున్నాడు. అతను వచ్చిన తర్వాత నాకు 80% పనులు తగ్గిపోయింది. ఇటు టెంపుల్ దగ్గర కానీ బయట కానీ నాకు కానీ ఏమి పని తగ్గిపోయింది. కానీ నేను అతను ఒకటే చెప్తున్నాను, ఇంటికాడ అతని భార్యకు అతని సమస్య ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే 24 గంటలు నా కూడా ఉంటాడు. 24 గంటలు నా రోటరీ పనులే చూస్తున్నాడు. ఇవన్నీ ఎందుకంటే సహజంగా ఎక్కువ నాతోనే చేస్తున్నాడు. జీవితంతో నాతోనే గడిపేస్తున్నాడు. నేను తెల్లారి నేను 4 గంటల విషయానికి పోతాను. 5 గంటలకు అతను పూజ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళకి ఏమైనా పనులు ఇవి ఉన్నాయని నాకు 80% బరువు తగ్గించాడు. అంతేకాదు ఏంటంటే నేను శ్రీనివాస్ ఖచ్చితంగా జీవితం సక్సెస్ అవుతారు. 20 అందరూ కూడా. ఎందుకంటే స్వార్థం లేకుండా మనం ఏదో పని చేసుకుంటుకోవాలి. సహాయంలో కూడా స్వార్థం ఉండకూడదు. అందులో భగవద్గీతలో చెప్తారు, మన చేతితో చేసిన ఎడతెలు కూడా తెలియకూడదు అనేది ఎందుకు చెప్తారు. అది మనకు తెలియకుండానే రియాక్షన్. అలాంటి పని చేసే మా ఆచార్యకి ఇవాళ ఆచార్య ఆ తండ్రి గారు మా తమ్ముడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇతను చాలా గొప్ప ఆదర్శమైన వ్యక్తి. ఎందుకంటే నమ్ముకున్న పనికి న్యాయం చేయండి, తన వంతు నిరంతరం కృషి
కాలేజీకు ఉపాధ్యాయులుగా పేరు పొంది వాసన తీసుకొచ్చిన ఈ దగ్గర ఇతను గురించి చెప్పాలి. భారత శిల్పలే గొప్ప ఆధ్యాత్మికమైన విగ్రహాలను తయారు చేస్తున్నారు. అందులో దాంట్లో ఆకర్షణ ఎదుర్కొంటూ వస్తుంది. ఈ ఆచారం వల్ల మా శాశ్వత మన కైలాసపురం ఎంతో ప్రతిపాదిస్తుంది. ఎందుకంటే ఆమె అపూర్వంగా చెప్పుకున్న శిల్పాలు. ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది. ఎందుకంటే రోటరీ హాల్ కట్టినప్పుడు నేను అధ్యక్షుడిని, కోటి బెంగాల్ కైలాసం కట్టినప్పుడు నేను అధ్యక్షుడిని, ఇంగ్లీష్ పేట కైలాసం కట్టినప్పుడు నేను అధ్యక్షుడిని, ఈ శివాలయం కట్టినప్పుడు అది ఓపెన్ చేయనప్పుడు నేను అధ్యక్షుడిగా ఉండాలి అనే కోరిక నాకు వచ్చి నా ధర్మపత్నితో కూడా నేను డిస్కస్ చేసి అందుచేత నేను 7వసారి నేను ఇక్కడ భాస్కరమ్మ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పాటు నా శక్తి మేరకు నేను పనిచేస్తాను సేవలు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియవచ్చుకుంటూ, తదుపరి ఇప్పుడు మీకు ఆ శివాలయం తయారవడానికి 2 ముఖ్యులు చూపించారు. ఇంకొక ముఖ్యుడు దొంగల సత్యనారాయణ. దొంగల సత్యనారాయణ పేరు వినడానికే చాలా మీకు ఎలా భయంకరం ఉండదు, బాధగా ఉంటుంది. కానీ అలా ఎల్కేజీకి దోసకాయ దాకా వెళ్ళిపోయి దోసకాయ నుంచి అతను తీసుకొచ్చాడు నా దగ్గరికి. కూర్చోబెట్టిన తర్వాత చెప్తే ఏంటంటే నువ్వు జానీయవు, నువ్వు రాయి ఎలా కట్టుబడి కడతావు అని అడిగాను. రాయి కట్టుకోవడం ఎలా ఉండాలి కదా, ఆ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు కట్టుకుంటూ రావాలి. పూర్వం ఆలయాలు కట్టినప్పుడు రాళ్ళతో కట్టాము. ఇంగ్లీష్ పెట్టి కైలాసపురం శవాలు అన్నీ వస్తుంటాయి, ఎట్లుంటాయి. అక్కడ పైన రూమ్ ఇచ్చాడు, అది పెద్ద హాల్ రూమ్. 20-25 మంది వర్తనలు పెట్టుకున్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి సోదరులారా, 5 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. 24 ఏదో పని, ఎందుకంటే కింద సివిల్ వరకు మొత్తం చేసుకుంటూ వచ్చాడు. కింద నుంచి చేసుకుంటూ వచ్చాడు, పైన కట్టుబడి శిల్పి పనులు చేసుకుంటూ వెళ్ళాడు. భాస్కరరావు గారు సివిల్ కన్స్ట్రక్షన్ టోటల్ బాధ్యత తీసుకున్నాడు. ఎందుకంటే అతనికి కట్టుబడి కానీ, రాయి కట్టుబడి కానీ, కాంక్రీట్ వేయడం కానీ మొత్తం బాధ్యత అంతా అతను తీసుకున్నాడు. ఎందుకంటే నాకు చాలా ఈజీగా ఉంది, నేను ఊళ్ళోకి వెళ్ళక్కల్లా. వాళ్ళని అందరికీ తెలుసు, ఒక పిల్లలు కావాలంటే 6 రోజులు వెయిట్ చేయాలి మన సెంటర్లోకి వెళ్ళి. ఆడు కూడా మనకు ఆర్డర్ చేస్తాడు, అమ్మ గంట పని చేయాలా, 2 గంటల పని చేయాలా, భోజనం పెడతారా, టీ ఇస్తారా, 1200 ఇస్తారా, 1600 ఇస్తారా, ఇవి మనకి చేసి వచ్చారు, పని మానేస్తాం. అలాంటి బాధ నాకు లేకుండా, మా ఓటింగ్ సభ్యులు ఎవరికి లేకుండా అతను మొత్తం చివరి వరకు ఆ ఆలయానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్వామి కూర్చోవడం, నేను కూర్చోవడం, ఆయన కాంట్రాక్ట్ రేట్ ఫిక్స్ చేయడం, అది ఫిక్స్ చేయడం, ఆ కాంట్రాక్ట్ ప్రకారంగా అతను కట్టుకుంటూ వెళ్ళిపోవడం, సమస్య లేదు. తెల్లదారు 4 ఇంగ్లీష్ పని తీసుకోవడం, అక్కడే ఉండేవాడు. ఆఖరికి ఇవాళ నేను ఈ ముగ్గురికి రోటరీ క్లబ్ జరిగిన మొత్తం అంతా రుణపడ్డం. ఎందుకంటే ఆ పాత్ర పక్కన పెట్టండి, అన్ని అసలు మా ముగ్గురు ఆలోచించలేదు. ఈ ముగ్గురిని కూడా పరమేశ్వరుడుగానే తెచ్చుకోకపోతే ఆ ఆలయం తయారవడం, ఆ తరం ఆలయం కట్టారు, ఏదో ఒక ఆలయం కట్టారు. ఆ కేసు ఎక్కువ ఉంది. ఆయనే అన్ని చూసుకున్నాడు, ఆర్థిక పరిస్థితి ఆయనే చూసుకున్నాడు, వ్యక్తిని ఆయనే తెచ్చుకున్నాడు, అన్ని ఆయనే చూసుకున్నాడు. ఇది వాస్తవం కాదని మీరు చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 109 అడుగులు పైకి ఎక్కి పైన పని చేస్తుంటారు. అక్కడి నుంచి ఒకరిద్దరు పడిపోయారు, కానీ ఎవరు సావలేదు. ఇది అసలు ఎందుకంటే నాకు తెలిసి ఇంతకాలం 30 సంవత్సరాల నుంచి కూడా ఇన్ని కట్టుబడి కట్టాం. రోటరీ సంబంధించి కట్టినాన్ని ఎవరు చచ్చిపోరు, పైకి పడిపోతారు, కింద అయిపోతారు, హాస్పిటల్ కదా వచ్చేస్తారు. నేను ముందే చెప్తాను, పడిపోయాడు సావలేనా తీసుకెళ్ళి హాస్పిటల్ చెప్తాను, జనరల్ హాస్పిటల్ అంతే, మళ్ళీ వచ్చేస్తారు అక్కడి నుంచి. కదా ఆ మనిషి సాక్ష్యం కదా. అందుచేత సత్యనారాయణ కుటుంబానికి రోటరీ క్లబ్ జరుపుకున్న నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ అతనికి సన్మానం చేయవలసిందిగా గవర్నర్ గారు కోరుతున్నాను. నమస్కారం. ఈ రోజున ఒక ప్రభావశీలమైనటువంటి, ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి గురించి పరిచయం చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఈ యొక్క పరిచయ కార్యక్రమం మనందరిలో కూడా ఒక ఆలోచనని, ఒక స్ఫూర్తిని, ఒక సంకల్పంతో మనందరం కూడా ఇక్కడి నుంచి బయటకు వెళ్తాం అనేటటువంటి స్ఫూర్తి మనందరం పొందుతామని చెప్పేసి నేను ఆశిస్తూ, ఎందుకంటే ఒక వ్యక్తి చిన్న వయసు నుంచి నగర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో వృత్తిపరంగా, సామాజిక సేవాపరంగా, సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో భాగంగా, అదేవిధంగా క్రీడా రంగంలో తన యొక్క ప్రభావితమైనటువంటి ముద్రని కలిగి ఉండి, నేనున్నాను, మీరందరూ కూడా ముందుకు నడవండి, మంచి కార్యక్రమం చేద్దాము అనేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఒక వాతావరణాన్ని కలిగించి అందరినీ నడిపిస్తున్నటువంటి శ్రీ వి భాస్కర్ రామ్ గారిని ఈ వేదిక పరిచయం చేయడం అనేది ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మనందరం కూడా ఇక్కడ రోటరీ క్లబ్ అనేది ఒక సేవాపరమైనటువంటి ఒక కార్యక్రమంలో మనందరం ఉన్నాం. ఇక్కడ మనం భాస్కర్ రామ్ గారి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఆయనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ నుంచి ఎంత రాజమండ్రికి ఇప్పటి వరకు ముగ్గురు గవర్నర్లు, విజయనగర వెంకటరామయ్య గారు, సిఎస్ వెంకటరావు గారు, భాస్కరరావు గారు, ఈ ముగ్గురులో ఉండే అదృష్టం భగవంతుడు నాకు కల్పించాడు గౌరవించారు. నేను చాలా సంతోషిస్తున్నాను. గౌరవనీయులు భాస్కరరావు గారిని వారి స్పందన తెలియపరుచుకుంటూ కూర్చున్నాను. రమేష్ గారికి, అలాగే వారి కార్యదర్శి సూర్యబాబు గారికి, పెద్దలు ఇప్పుడే బాధ్యత స్వీకరించిన అధ్యక్షులు పట్టబోలు వెంకటరావుకి, అలాగే ఆయనకి సహాయ సహకారాలతో లభించే కార్యదర్శిగా ఈరోజు పదవి బాధ్యత స్వీకరించిన కోట సుబ్బారావు, అలాగే ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు లక్ష్మి గారికి, ఇన్నర్ వీల్ కార్యదర్శిగా రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి గోల్డెన్ జూబ్లీ కార్యదర్శిగా ఝాన్సీ గారికి, ఇక్కడ విచ్చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి సభ్యులందరికీ పేరు పేరు, అలాగే ఉత్సాహంగా ఇప్పటిదాకా ఇక్కడ ఉండి విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా నా నమస్కారం. నేను వెంకటరావు గారి ఫంక్షన్స్ అంటే కొంత సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యి రావాలి. దానికి మనం గంటలు వచ్చేద్దాం, అరగంటలు వచ్చేద్దాం అంటే వెంకటరావు అంత ఈజీగా వచ్చే మనిషి కాదు. నేను పొద్దునే ఆఫీసులో బయలుదేరేటప్పుడే చెప్పాను, వాళ్ళు భోజనం కూడా చేసి వస్తాం, ఎవరు కంగారు పడకండి, ఏమైనా మీటింగ్లు ఉంటే మధ్యాహ్నం 3ంటికి చూస్తాను. వెంకటరావు చెప్పినట్టుగా నా రోటరీ ప్రయాణం ఇదే హాల్లో 1994లో అప్పుడు గవర్నర్ గారు చేసిన కల్చర్ల రామబ్రహ్మం గారు, బాబ్జీ గారు, అప్పుడు అధ్యక్షుడు జాస్తి జనార్దన్ మోదీ గారు అయ్యాక జరిగింది. దానికి ఒక ఏడాది ముందే వెంకటరావు గారు కూడా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రిలో చేర్చుకోవడం జరిగింది. మా అనుభూతులు చూస్తే చాలా చక్కగా కలిసేవాడు. ప్రతి బుధవారం సాయంకాలం ఇక్కడ కూర్చొని రకరకాల యాక్టివిటీస్ గురించి మాట్లాడుకునేవాడు. సేవా కార్యక్రమాలు, అలాగే మెంబర్స్ కానీ హెల్ప్ కావాలన్నా చాలా ఉత్తేజంగా ఉండేది రోటరీ క్లబ్. అలాంటి సమయంలో 1994, 95, 93, 94 సంవత్సరంలోనే ఇక్కడికి రాజమండ్రిలో కులేచా కనకరాజు గారు అని చెప్పి ఒక రొటేరియన్ ఉండేవారు. ఆయన వ్యవస్థకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఆమోదం తెలియజేసి
ఆ వ్యవస్థని ఇన్స్పెక్షన్ చేయడానికి డాక్టర్ మయూర్ వ్యాస్ అని చెప్పి భరూచ్ గుజరాత్ నుంచి వచ్చారు. ఆయన వస్తూ రాజమండ్రిలో ఆయన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మీకు రోటరీ క్లబ్ ఎక్కడ ఉంది, ఆ రోటరీ క్లబ్ మీటింగ్ నేను వెళ్ళాలి, నేను కూడా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ రోటరీలో ఆలయ ఆఫీస్ ఉందని చెప్పి ఆ రోజు వెతుక్కుంటూ బుధవారం నాడు ఇక్కడికి వచ్చారు. నాకు గుర్తు వెంకటరావు కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరూ కూడా కుర్చీ చుట్టూ వేసుకున్నాం, పెద్ద మీటింగ్ ఏం కాదు. ఆ రోజు ఆయన సఫారీ సూట్ వేసుకుని వచ్చి ఆయన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ మయూర్ వ్యాస్ అని చెప్పారు. ఎవరో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కదా స్టేజ్ ఎక్కించాలని నేనే వెంకటరావు గారు అంటే సిఎస్ వెంకటరావు కూడా ఉంటున్నాను. మేము నలుగురు కూర్చుని ఆయన స్టేజ్ ఎక్కించి వెంకట కింద నలుగురు ఉన్నాం అంతే. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ రాజమండ్రి మహాపట్నాన్ని నేను చూశాను, 3 రోజుల కార్యక్రమం పెట్టుకుని నా కార్యక్రమం అంతా కూడా రోజున్నర అయిపోయింది. మిగతా రోజున్నరలో కూడా ఇక్కడున్న ప్రదేశాలని సందర్శిస్తూ ఈ పవిత్ర గోదావరి నదీ తీరాన్ని అన్నీ కూడా సందర్శించి దాంట్లో భాగంగా ఈ కైలాస భూమి చూశాను కదా. ఇప్పుడు 2 చోట్ల మీరు దాన కార్యక్రమాలు చేస్తున్నారు కదా, దానికి శ్మశాన వాటికి వెళ్ళాను. చాలా దుర్లభంగా ఉంది పరిస్థితి అంతా. మీరు ఒకసారి భరూచ్ గంట వస్తే మీరు రోటరీ క్లబ్ ఆఫ్ భరూచ్ వారు చాలా మంచి కార్యక్రమం పెట్టి అక్కడ ఉద్యానవనం కింద డెవలప్ చేశాం. ఈ శ్మశాన వాటికి హిందూ గ్రంథాలు అది చూసి ఈ పవిత్ర గోదావరి నదీ తీరాన్ని ఇలా చేస్తే బాగుంటుంది అనేది కార్యక్రమంలో ఒక ప్రాజెక్ట్ మాకు చెప్పారు. అప్పుడు వెంటనే హుటా ఉంది. మాలో కొంతమంది ఉత్సాహంగా ఉండేవారు వెంకటేశ్వర గారు, అలాగే సీతారామరెడ్డి గారు, తోట సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి దాని అంతటినీ వీక్షించి అన్ని విషయాలు తెలుసుకుని వచ్చి ఆ మాదిరిగా రాజమండ్రి దగ్గరికి కడితే బాగుంటుంది అన్న నిర్ణయం తీసుకుని క్లబ్లో కూడా ఆమోదం చేయడం జరిగింది. అలా వెంకటరావు గారు చెప్పినట్టుగా క్లబ్ పక్షాన రోటరీ కైలాస భూమి అనేది ఆ రోజు దాన్ని నాంది పలికి ఈరోజు దినదినం అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఎక్కడైనా సరే కైలాస భూమి అంటే రాజమండ్రి గురించి మాట్లాడతారు, రోటరీ క్లబ్ మాట్లాడతారు. కాకపోతే దీంట్లో విశేషం ఏంటంటే ఎంతో మంది ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా, ఎంత వెచ్చించినా, ఎంత వితరణ చేసినా నా బంధు అని చేసిన మా మహానుభావుడు పట్టుకోవాలి వెంకటరావు. ఈరోజు రోటరీ కైలాస భూమి కోట్లీ గారైనా, అలాగే ఆ రోజు పెద్దవాళ్ళు రామరామం గారు తీసిపేటలో చేసిన దాన్ని ముక్తిధామం అని పేరు పెట్టారు. కానీ మేమే ముక్తిధామం కంటే రోటరీ కైలాస భూమి బాగుందండి అని అన్నారు వెంకటరావు. అది కూడా ఇన్నిస్పేట కైలాస భూమి అని చెప్పి మొదలెట్టారు. ఎంతమంది ఎన్ని రకాలుగా డబ్బులు ఇచ్చినా సరే ప్రతి రూపాయికి సద్వినియోగం చేస్తూ దాన్ని చాలా జాగ్రత్తగా ఎంతో మంది రకరకాలుగా బయట నుంచి రకరకాలుగా మాట్లాడిన ఏ రకంగా పట్టించుకోకుండా సుదీర్ఘంగా ఇదే చర్య ఇదే కార్యక్రమాన్ని చేయాలి, భగవంతుడు నన్ను ఆదేశించాడు ఈ కార్యక్రమం చేయడానికి, నేను ఒక కాకి కావాలని అని చెప్పి ఆయన భుజాన్ని వేసుకుని ఈ మహా పవిత్రమైన కార్యక్రమాన్ని చేసినానికి పక్కపట్టాడు. అదేవిధంగా రోటరీ అనే సంస్థ అంతర్జాతీయంగా చాలా ప్రఖ్యాతి చెందిన సంస్థ. సుమారు 202 దేశాల్లో విస్తృతంగా ప్రవచిస్తున్న సంస్థ. దానికి కూడా ఏ కార్యక్రమాలు చేయాలి, రోటరీ ఇంటర్నేషనల్ లో ఉన్న సభ్యులుగా ఉన్న ప్రతి క్లబ్ కూడా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అంటే రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారు నిర్ణయిస్తారు. ఈసారి 21-22 లెక్క సంవత్సరానికి రోటరీ ఇయర్కి రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా భారతదేశం నుంచి శేఖర్ మెహతా చార్టెడ్ అకౌంటెంట్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఇందాక వెంకటరావు గారికి 3వ చార్టెడ్ అకౌంటెంట్ ఎక్కడ ఉన్నాడో మర్చిపోయాడు ఆయన. ఈ 3వ చార్టెడ్ అకౌంటెంట్ శేఖర్ మెహతా. శేఖర్ మెహతా చెప్పింది ఏంటంటే చాలా రోజుల నుంచి సుమారు 2 దశాబ్దాలుగా మనం ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది రొటేరియన్సే ఉండిపోయారు. అంటే ఇంగ్లీష్ సిస్టమ్ లో 1.2 మిలియన్ రొటేరియన్సే ఉండిపోయారు. ఇది 1.3 మిలియన్స్ ఎందుకు అవ్వకూడదు? ఇంకో 1,00,000 మందిని ప్రపంచవ్యాప్తంగా రోటరీలో పెంచలేము.
దీన్ని మనం ఎందుకు బ్రేక్ చేయకూడదు అని చెప్పి అహర్నిశలో కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా సభ్యుడిగా ఉన్న రొటేరియన్ ప్రతి ఒక్కరు కూడా ఇంకొక రొటేరియన్ చేర్చమని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. దాన్ని ఈచ్ వన్ బ్రేక్ వన్ అన్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రిలో ఉన్న సభ్యులందరూ కూడా ఆ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ మేహతా గారి పిలుపు మేరకు రోటరీలో సభ్యత్వం అభివృద్ధి చేస్తే బలోపేతం అవుతుంది, ఆర్గనైజేషన్ బలోపేతం అవుతాయి, రోటరీ ఫౌండేషన్ కాంట్రిబ్యూషన్స్ పెరుగుతాయి. రోటరీ ఫౌండేషన్ కాంట్రిబ్యూషన్స్ పెరిగితే రోటరీ సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయనే నమ్మకంతో శేఖర్ మేహతా గారు ఈ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు ప్రెసిడెంట్ గా వెంకట్రావు గారు సుమారాయణ ఇది చాలా అలవోకగా చేసేస్తాడు ఈ పని. ప్రతి వారికి చాలా కష్టమైన పని 12 మాసాలు. కానీ వెంకట్రావు గారికి రోజు టాయిలెట్ వెళ్ళినట్టే లోపల బాత్రూంలోకి వెళ్ళి చేస్తే ఎలా ఉంటుందో అలా ఈజీగా చేయగలరు. ఇందాకనే చెప్పాడు 7 శాతం 8 శాతం చేశారు. ఆయన 70 శాతం కూడా చేయగలరు. ఆయన ఏంటంటే అలుపులేని మహా మనిషి. ఆయనకి ఈ సేవా కార్యక్రమంలో నిమగ్నమై చేసుకోవడం అనేది ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుడు. దానికి ఆయన ఒక్కడి వల్లే జరుగుతుంది. ఆయన కూడా శేఖర్ మేహతా గారు పెట్టిన ఒకసారి ఆలోచించి మెంబర్షిప్ ఎలా పెంచితే బాగుంటుంది పెద్దలు ఆలోచించి మీరు కూడా కొంత మెంబర్షిప్ పెంచుకుంటే మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బాగుంటుంది. అలాగే విద్యార్థులకు ఆడపిల్లలకు అభ్యుదయం కల్పించేదాన్ని ప్రతి ఆడపిల్ల కూడా నిరుపేద ఆడపిల్లని కూడా చదివించేదాన్ని ప్రతి నిరుపేద ఆడపిల్లని కూడా మన స్కూల్కి పంపించేలాగా బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఉండేలాగా ఆయన శేఖర్ మేహతా గారు చెప్పారు. దాని ద్వారా ఒక ఆడపిల్ల కనుక గర్ల్ చేయడం దాన్ని చదివించగలిగితే ఒక కుటుంబం బాగుపడుతుంది. ఒక కుటుంబం బాగుపడితే ఒక సంఘం బాగుపడుతుంది. ఒక సంఘం బాగుపడితే ఒక ఊరు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. తద్వారా అన్ని కూడా బాగుపడతాయనే నమ్మకంతో ఆయన బాగా డౌన్ ప్రాడక్ట్ సొసైటీలో చివరి వ్యవస్థలు ఆంధ్ర వ్యవస్థలో ఉన్న వాళ్ళని కూడా మనం చూసి వాళ్ళని చేయొద్దని ఈ ఆడపిల్లలని అభ్యుదయం గురించి కూడా ప్రతి వారిని మెంబర్స్ అందరినీ కూడా కోరి దాన్ని కూడా కంట్రిబ్యూట్ చేయమన్నారు. ఆ పిలుపు మేరకు మీరు కూడా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి వారు కొంతమంది ఆడపిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ వాళ్ళని చదివించడం కానీ చేస్తూ ఉంటారు. కొంత గట్టిగా చేయొచ్చు. ఈరోజు శేఖర్ మేహతా గారు చెప్పారు. అలాగే ఆయన అన్నది ఏంటంటే రోటరీ అనేది ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం కింద తయారైంది. రోటరీ అనేది ప్రతి వారు నమ్ముతున్నారు. దీంట్లో భాగంగానే మీరందరూ కూడా మీ క్లబ్లలో ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలను కూడా పబ్లిక్ ఇమేజ్ పెంచుతూ మీ లోకల్ కమ్యూనిటీలో ప్రతిబింబించేలా చేయండి అని అన్నారు. మీ కార్యక్రమం చేశారు, దానికి ఒక మంచి పబ్లిక్ ఇమేజ్ ఇచ్చి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి గారు ఈ పని చేస్తుంది అని చెప్పేటట్టుగా ప్రతి ఒక్కరికి ఆ కమ్యూనిటీలో తెలిసేటట్టుగా చేయమన్నారు. అందాక వెంకట్రావు గారు చెప్పారు ఉజ్జయినిలో మహంకాళేశ్వర టెంపుల్ దాన్ని చూసాక అలాంటి ఆలయం పెడితే ఇక్కడ బాగుంటుంది అనే సంకల్పంతో ఆయన స్టార్ట్ చేశారు. దిగ్విజయంగా కంప్లీట్ చేయగలరు. దాంట్లో ఏ రకమైన దొంగ లేదు. నా విధానం కూడా దానికి ఉంటుంది ప్రత్యేకంగా చెప్పను. కానీ ఇది వెంకట్రావు గారి ఇంటికి వెళ్ళి ఆయనతో నేను సంప్రదింపులు చేసి ఆయనకి ఏం కావాలో చేసి పెడతాను. ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు కోరుకునేవారు మీకు విషయం మీకు కూడా తెలియాలి. ఒక మంచి విషయం చెప్పాలి. వెంకట్రావు గారు మా సన్నిహితులు వెంకట్రావు గారితో మేము అందరూ పనిచేసాం. ఒక 3 దశాబ్దాలుగా మేము అందరూ రోటరీగా ఉన్నామంటే నేను చాలా గర్విస్తాం. ఏ రకంగానూ పట్టభద్రుల వెంకట్రావు గారిని ఏ రకంగా ఎవరైనా చాలా తేలిగ్గా కించపరిచినా కూడా మేము సహించే వ్యక్తులు మాట్లాడతారు. అది మీకు ఈరోజు చాలా ముఖ్యంగా చెప్తారు. ఏదో అనుకుంటారు ఏదో రకరకాల ప్రజాస్వామ్యంలో రకరకాల ఐడియాస్ ఉంటాయి. ఒక ఐడియా చెప్తారు, ఐడియా ఫాలో అవ్వాలని ఏం లేదు, చెప్పడం దాకానే వాడు మంచిగా ఉంటే మేము ఫాలో అవుతాం డెఫినెట్గా. అలాగే వ్యవస్థలో రకరకాల అడ్డులు వస్తుంటాయి. అడ్డులు తొలగించుకుంటూ వెళ్తున్నాడు మహానుభావుడు. ఆ తొలగించుకోవడం వల్ల ఏం తప్పు కాదు. ఆ వ్యవస్థలో ఇబ్బందుల వల్ల ఆ కార్యక్రమాలు ఆయన ప్రకారంగా ఆయన చేసుకుంటున్నాడు. తద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ప్రజలని
ఎప్పుడు కూడా ప్రతిబింబించేసేటువంటి చేశాడు కానీ ఎక్కడ కిందకి తీసుకెళ్లే స్థాయిలో మాత్రం చేయలేదు. ఇది సభాముఖంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. కాకపోతే వెంకట్రావు గారికి నాకున్న సన్నిహిత్యం మేరకు నేను ఒక చిన్న సలహా ఇస్తాను. సలహా అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను, సలహా ఇచ్చిన వ్యక్తులు కాదు. కాకపోతే మీరు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఇలాంటి ఘాటి కాపురం పని, ఇలాంటి శ్మశాన వాటికల పని కూడా చేశారు. ఇప్పుడు అంతకన్నా పెద్ద కట్టడం కట్టుకున్నారు. ఉజ్జయిని టెంపుల్ మరిపించే ఆలయానికి రావాలి గోదావరి నదీ తీరాన్ని. మీరు రానున్న రోజుల్లో మంచి టీమును తయారు చేసి ఈ బాధ్యతలన్నీ కూడా ఆ టీంకి అప్పగించి మీరు పైనుంచి అజమాయిషీ చేయమని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎంతో మీరు కార్యదక్షతతో చాలా మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. అది నలుగురు మీద జరిగితే ఎవరు మాకు నివేదిక చూపించేవాడు ఎవడెవడు, ఎవరికి ఆ దమ్ము ఉండదు. కర్త కర్మాక్రియ నేనే అని అనుకున్నప్పుడే అంతా మన మీద పడేయడానికి ప్రయత్నిస్తారు. మీరు అజమాయిషి వదలకుండా అజమాయిషి మీ చేతిలో పెట్టుకుని యంగ్స్టర్స్ కూడా వస్తున్నారు, మంచి కమిటీ ఫామ్ చేసి మరి బాబు మీరు కూడుకోండి, నేను బ్యాక్ బోన్ ఉన్న ప్రాజెక్ట్ మీదే చేసేవాళ్ళు నలుగురు చేత చేయించండి. తద్వారా రెండు పర్సనల్గా మనం జాగ్రత్తగా ఉండడం, రెండోది ఏంటంటే చేసేవాళ్ళు కూడా బాధ్యత తెలుసు. ఇప్పుడు రానున్న నెక్స్ట్ 30-40 సంవత్సరాల్లో రవి గారు తీసుకెళ్ళాలి, వాళ్ళు ఇంకొక ఆయన యంగ్స్టర్ ఎవరైనా తీసుకెళ్ళాలి. వాళ్ళకి మనం ఎప్పుడు నేర్పుతాం, వాళ్ళకి బాధ్యత ఎప్పుడు ఇస్తాం అన్నది కూడా మీరు ఆలోచించి ఎలా బాగుంటే అలా చేయండి. ఎంత మించి నేను చెప్పాల్సింది ఏం లేదు. మీరు నిష్ణాతులు వీటిలో. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి వారు ఈ కైలాస భూమి పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే శివాలయం కూడా కడుతున్నారు. ఇది కాకుండా మీకు వనరులు ఉన్నాయి, వనరులు వస్తున్నాయి. ఓన్లీ కైలాస భూమి యాక్టివిటీస్ లోనే మన నిమగ్నమై ఉండడం కూడా మనకు అంత స్టేజ్ కరెక్ట్. ఒక మంచి బ్లడ్ బ్యాంక్ కట్టండి. వెంకటరావు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఒక కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టుకోండి, ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టుకోండి, ఏదో ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోండి. మీకు గోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ప్రపంచం అంతా చూశారు, పెద్ద పెద్ద వాళ్ళకి స్నేహితులుగా ఉన్నారు. మీకు మీ అంతటి మీరే మంచి ఆలోచన చేయగలిగే వ్యక్తి మీరు ఇవన్నీ ఆలోచించి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రిని ఒక కరెక్ట్ బాటలో తీసుకెళ్తారని, అలాగే ముందు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రకరకాల సర్వీస్ కార్యక్రమాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటారని నమ్మకం. రోటరీ అనేది ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం కింద తయారైంది. రోటరీ అనేది ప్రతి వారు నమ్ముతున్నారు. దీంట్లో భాగంగానే మీరందరూ కూడా మీ క్లబ్ల్లో ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలను కూడా పబ్లిక్ ఇమేజ్ పెంచుతూ మీ లోకల్ కమ్యూనిటీలో ప్రతిబింబించేలా చేయండి అని అన్నారు. మీ కార్యక్రమం చేశారు, దానికి ఒక మంచి పబ్లిక్ ఇమేజ్ ఇచ్చి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి గారు ఈ పని చేస్తుంది అని చెప్పేటట్టుగా ప్రతి ఒక్కరికి ఆ కమ్యూనిటీలో తెలిసేటట్టుగా చేయమన్నారు. అందాక వెంకట్రావు గారు చెప్పారు, ఉజ్జయినిలో మహంకాళేశ్వర టెంపుల్ దాన్ని చూసాక అలాంటి ఆలయం పెడితే ఇక్కడ బాగుంటుంది సంకల్పంతో ఆయన స్టార్ట్ చేశారు. దిగ్విజయంగా కంప్లీట్ చేయగలరు. దాంట్లో ఏ రకమైన దొంగ లేదు. నా విధానం కూడా దానికి ఉంటే ప్రత్యేకంగా చెప్పను. కానీ ఇది వెంకట్రావు గారి ఇంటికి వెళ్ళి ఆయనతో నేను సంప్రదింపులు చేసి ఆయనకి ఏం కావాలో చేసి పెట్టాను. ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు కోరుకునేవారు. మీకు విషయం మీకు కూడా తెలియాలి. ఒక మంచి విషయం చెప్పాలి. వెంకట్రావు గారు మా సన్నిహితుడు. వెంకట్రావు గారితో మేము అందరూ పనిచేసాం. ఒక 3 దశాబ్దాలుగా మేము అందరూ రోటరీలో ఉన్నామంటే నేను చాలా గర్విస్తాం. ఏ రకంగానూ పట్టవారు వెంకట్రావు గారిని ఏ రకంగా ఎవరైనా చాలా తేలిగ్గా కించపరిచినా కూడా మీకు సహించే వ్యక్తులు మాత్రం కాదు. అది మీకు ఈరోజు చాలా ముఖ్యంగా చెప్తారు. ఏదో అనుకుంటారు, ఏదో రకరకాల ప్రజాస్వామ్యంలో రకరకాల ఐడియాస్ ఉంటాయి. ఒక ఐడియా చెప్తారు, ఐడియా ఫాలో అవ్వాలని ఏం లేదు. చెప్పడం దాకానే వాడు మంచిగా ఉంటే మేము ఫాలో అవుతాం డెఫినెట్గా. అలాగే వ్యవస్థలో రకరకాల అడ్డులు వస్తుంటాయి. అడ్డులు తొలగించుకుంటూ వెళ్తున్నాడు ఆ మహానుభావుడు. ఆ తొలగించుకోవడం వల్ల ఏం తప్పు కాదు. ఆ వ్యవస్థలో ఇబ్బందుల వల్ల ఆ కార్యక్రమాలు ఆయన ప్రకారంగా ఆయన చేసుకుంటున్నాడు. తద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ప్రజలని
ఎప్పుడు కూడా ప్రతిబింబించేసేటువంటి చేశాడు కానీ ఎక్కడ కిందకి తీసుకెళ్లే స్థాయిలో మాత్రం చేయలేదు. ఇది సభాముఖంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. కాకపోతే వెంకట్రావు గారికి నాకున్న సన్నిహిత్యం మేరకు నేను ఒక చిన్న సలహా ఇస్తాను. సలహా అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను, సలహా ఇచ్చిన వ్యక్తులు కాదు. కాకపోతే మీరు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఇలాంటి ఘాటి కాపురం పని, ఇలాంటి శ్మశాన వాటికల పని కూడా చేశారు. ఇప్పుడు అంతకన్నా పెద్ద కట్టడం కట్టుకున్నారు. ఉజ్జయిని టెంపుల్ మరిపించే ఆలయానికి రావాలి, గోదావరి నదీ తీరాన్ని. మీరు రానున్న రోజుల్లో మంచి టీమును తయారు చేసి ఈ బాధ్యతలన్నీ కూడా ఆ టీంకి అప్పగించి మీరు పైనుంచి అజమాయిషీ చేయమని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎంతో మీరు కార్యదక్షతతో చాలా మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. అది నలుగురు మీద జరిగితే ఎవరు మనకు నివేదిక చూపించేవాడు ఎవడెవడు, ఎవరికి ఆ దమ్ము ఉండదు. కర్త కర్మాక్రియ నేనే అని అనుకున్నప్పుడే అంతా మన మీద పడేయడానికి ప్రయత్నిస్తారు. మీరు అజమాయిషి వదలకుండా అజమాయిషి మీ చేతిలో పెట్టుకుని యంగ్స్టర్స్ కూడా వస్తున్నారు, మంచి కమిటీ ఫామ్ చేసి మరి బాబు మీరు కూరుకోండి, నేను బ్యాక్ బోన్ ఉన్న ప్రాజెక్ట్ మీదే చేసేవాళ్ళు నలుగురు చేత చేయించండి. తద్వారా రెండు పర్సనల్గా మనం జాగ్రత్తగా ఉండడం, రెండోది ఏంటంటే చేసేవాళ్ళు కూడా బాధ్యత తెలుస్తుంది. ఇప్పుడు రానున్న నెక్స్ట్ 30-40 సంవత్సరాల్లో రవి గారిని తీసుకెళ్ళాలి, ఇంకొక ఆయన యంగ్స్టర్ ఎవరైనా తీసుకెళ్ళాలి. వాళ్ళకి మనం ఎప్పుడు నేర్పుతాం, వాళ్ళకి బాధ్యత ఎప్పుడు ఇస్తాం అన్నది కూడా మీరు ఆలోచించి ఎలా బాగుంటే అలా చేయండి. మీకు ఎంత మించి నేను చెప్పాల్సింది ఏం లేదు. మీరు నిష్ణాతులు వీటిలో. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి వారు ఈ కైలాస భూమి పర్మనెంట్ ప్రాజెక్ట్ ఉన్నాయి, అలాగే శివాలయం కూడా కడుతున్నారు. ఇది కాకుండా మీకు వనరులు ఉన్నాయి, వనరులు వస్తున్నాయి. ఓన్లీ కైలాస భూమి యాక్టివిటీస్ లోనే మన నిమగ్నమై ఉండడం కూడా మనకు అంత స్టేజ్ కరెక్ట్. ఒక మంచి బ్లడ్ బ్యాంక్ కంటెంట్ వెంకటరావు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఒక కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టుకోండి, ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టుకోండి, ఏదో ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోండి. మీకు గోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ప్రపంచం అంతా చూశారు, పెద్ద పెద్ద వాళ్ళకి స్నేహితులుగా ఉన్నారు. మీకు మీ అంతటి మీరే మంచి ఆలోచన చేయగలిగే వ్యక్తి మీరు ఇవన్నీ ఆలోచించి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రిని ఒక కరెక్ట్ బాటలో తీసుకెళ్తారని, అలాగే ముందు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రకరకాల సర్వీస్ కార్యక్రమాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటారని నమ్ముతూ సెలవు. ఆదర్శమైన పని చేయాలని కోరుకుంటూ ఈరోజు రావడం చాలా ఉంది. ఇన్సూరెన్స్ కార్యక్రమం ఆయన చేతులతో మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే రామకృష్ణ స్వామిజీ కూడా వచ్చారు, ఆయన చాలా ఆశీస్సించారు. అలాగే తక్కువ కూడా వచ్చారు. వారికి ఇన్సూరెన్స్ సందర్భంగా గొప్ప కాన్ఫిడెన్స్ जनगण मन अधिनायक जय हे भारत वर्ष विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंगा तव शुभ नामे जागे तव सुभाषिष मागे गाहे तव जय गाथा जनगण मंगल